మొట్టమొదటిగా ఈరోజు వన్ డే బైబిల్ సెమినార్కి కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మనం హెబ్రీ పత్రికను ధ్యానిస్తున్నాం. పోయిన నెల మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం వరకు ధ్యానించాం. ఈరోజు 5వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనాలని ఈ మొదటి భాగంలో మనం ధ్యానిస్తాం. 12, 13 వచనాలని. ఈ 11వ వచనం వరకు మనం ఏం ధ్యానించామంటే, దేవుడు వాగ్దానం చేసిన విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది కాబట్టి మీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవుడు ఇస్తానన్న వాగ్దానంలో ప్రవేశించండి అంటూ దేవుని విశ్రాంతిని గురించి ధ్యానించాం. 2-3 అధ్యాయాలు మీ హృదయాన్ని కఠినపరుచుకోకండి అంటూ సాగింది. 3వ అధ్యాయము 12 నుంచి, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నది. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. ఈ పదాలు జాగ్రత్తగా గమనించండి. జీవము గల దేవుడు, ఆయన వదిలిపెట్టిపోయేది ఎవరంట? విశ్వాసం లేకపోతే ఎవరికైతే దుష్ట హృదయం ఉంటుందో వాళ్ళు విడిచిపెట్టిపోతారంట. తర్వాత 13 నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడి అని ఆయన చెప్పిన గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకునుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉండుము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ హృదయాన్ని కఠినపరుచుకోకండి. ఎప్పుడు కఠినపరచబడుతుంది? పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడు కఠినపరచబడకుండా. హృదయం కఠినపరచబడితే జీవం కలిగిన దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంటూ మాట్లాడుతున్నాడు. ఇది భ్రమ, అవిశ్వాసం వలన సంభవిస్తుంది అంటూ మాట్లాడుతున్నాడు కదా. మరి ఆ దుష్ట హృదయానికి, ఆ అవిశ్వాసానికి, ఆ భ్రమకి చికిత్స ఏంటి? ట్రీట్మెంట్ ఏంటి? పరిష్కారం ఏంటి? జీవం కలిగిన దేవుణ్ణి వదిలిపెట్టిపోయే వాళ్ళని మరలా వెనక్కి తీసుకుని రావడానికి మార్గం ఏంటి అనేది 12, 13 వచనాల్లో వ్రాయబడింది. 4వ అధ్యాయం 12, 13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, అక్కడేమన్నాడు? జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టిపోనట్టి. ఇక్కడేమంటున్నాడు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఈ హెబ్రీ పత్రిక నేపథ్యం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుని వదిలిపెట్టి యోధా మతంలోకి వెళ్తున్నారు ఈ పాత నిబంధన తెలిసినటువంటి క్రైస్తవులు. మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళని మరలా వెనక్కి తీసుకుని రావడానికి హెబ్రీ గ్రంథకర్త
చూపెడుతున్న చికిత్స ట్రీట్మెంట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించినప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని మరలా వెనక్కి తీసుకుని వస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే జీవము గల దేవుని విడిచిపెట్టిపోతున్నారు కాబట్టి దేవుని వాక్యం అనేది సజీవమై, దేవుని వాక్యానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే అందులో ప్రాణం ఉంది. ప్రపంచంలో చాలా పుస్తకాలు రాయబడ్డాయి. ఆ మధ్య ఎవరు అడిగాను నన్ను, ఏమనంటే అన్న ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి కదా, చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, చాలా సాహిత్యం ఉంది కదా, అందులో బైబిల్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు బైబిల్నే దేవుని వాక్యం, నిజంగా దేవుడిచ్చినటువంటి మాటలు ఇవి అని ఎలా విశ్వసించాలి? బైబిల్కి మిగిలినటువంటి పుస్తకాలకి తేడా ఏంటి అని అడిగారు. నేనేం చెప్పాను అంటే, నిజమే, చాలా మంచి మంచి మాటలు, నైతిక సూత్రాలు, మనిషిని సంస్కరించేటువంటి, సమాజాన్ని గాడిలో పెట్టేటువంటి అనేకమైన ప్రయత్నాలు జరిగాయి. చాలా పుస్తకాలు ఉన్నాయి. అయితే వాటన్నింటిలో ఉన్నది ఇన్ఫర్మేషన్. మిగిలిన పుస్తకాలు ఉన్నది అంటే ఇన్ఫర్మేషన్, సమాచారం ఉంది వాటిల్లో. కానీ బైబిల్ ఏముందంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అన్నది తలలో ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది దీన్ని మారుస్తుంది కదా. చెడిపోయిన వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ తెలియకగా చెడిపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయక, అవునా? చెడిపోయిన వాళ్ళంతా ఇన్ఫర్మేషన్ లేక కాదు చెడిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్ లేక. మిగిలిన పుస్తకాల్లో పదాలుంటాయి, అక్షరాలుంటాయి, సమాచారం ఉంటుంది, కానీ ఆ అక్షరాల వెనకాల జీవం ఉండదు, నిర్జీవమైన అక్షరాలు అవి. కానీ బైబిల్లో ఉండేటువంటి అక్షరాలు వెనకాల జీవం ఉంది. అవి నిర్జీవమైనటువంటి అక్షరాలు, ప్రింటింగ్ అవి. బైబిల్ ప్రతి అక్షరం వెనకాల ప్రాణం ఉంది, జీవం ఉంది. అందుకే మీరు చూడండి, ఏ పుస్తకాన్నైనా చదవండి, మీరు న్యూట్రల్గా ఉండగలరు, తటస్థంగా ఉండగలరు. బైబిల్ చదవండి, న్యూట్రల్ గ్రౌండ్లో ఉండలేరు మీరు. ఉంటే పాజిటివ్ అయినా ఉండాలి, లేకపోతే నెగిటివ్ అయినా ఉండాలి. రెండే స్పందన ఉంటాయి, మూడో స్పందన ఉండదు. ఒక్కసారి బైబిల్ని చదవడం స్టార్ట్ చేస్తే నువ్వు వ్యతిరేకంగానైనా మారాలి, లేకపోతే అనుకూలంగా అయినా మారాలి. మధ్యస్థంగా, తటస్థంగా ఉండడం అన్నది ఇంపాసిబుల్. ట్రై చేసి చూడండి, అది ఊరకే ఉంచదు. అది ఎందుకు ఉంచదు? బైబిల్లో ఉన్న మాటల వెనకాల జీవం ఉంది, ప్రాణం ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను, నేను చాలా సందర్భంలో చెప్పాను. ఒక గోధుమ గింజ రూపంలో ఒక రాయిని క్రాఫ్ట్ చేద్దాం. గోధుమ గింజ రూపంలో ఉండాలి, అదే పరిమాణంలో ఉండాలి, అదే రంగులో ఉండాలి. ఎగ్జాక్ట్గా గోధుమ గింజ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి అది. అలా షేప్ చేద్దాం ఒక రాయిని. ఒక కప్పు నిండా మట్టి తీసుకొని దాన్ని అందులో పాతి దాని మీద నీళ్లు పోద్దాం, కొంచెం ఎరువు వేసి. ఇంకో కప్పులో గోధుమ గింజ నాటి కొంచెం ఎరువు వేసి నీళ్లు పోద్దాం, రెండింటిని పక్కన పెడదాం. ఒక 4 రోజుల తర్వాత ఏ కప్పులో నుంచి మొలక వస్తుంది? నిజమైన గోధుమ గింజ ఉన్న కప్పులో నుంచి మొలక వస్తుంది. మరి ఇటువైపు 4 నెలలకు వస్తుందా? పోనీ 4 సంవత్సరాలకి, పోనీ 400 సంవత్సరాలకి రాదా? ఎందుకు రాదు అంటే గోధుమ గింజలో లోపల ప్రాణం ఉంటుంది, అది నిద్రాన స్థితిలో ఉంటుంది. దానికి తడి తగిలినప్పుడు అది మేలుకుంటుంది, ఆ జీవం బయటకు వస్తుంది మొలక రూపంలో. దీంట్లో
జీవం లేదు. షేప్ అయితే గోధుమ గింజ షేపే, కానీ జీవం లేదు. ఇది బయటికి రాదు, ఉంటే కదా వచ్చేది. మిగిలిన పుస్తకాల్లో గోధుమ గింజ లాంటి మాటలు ఉన్నాయి, అవి అలాగే ఉంటాయి. రాసిన కూడా మార్చవు అవి, రాసిన కూడా మార్చవు అవి. బైబిల్లో జీవం ఉంది, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై. అది మిగిలినటువంటి పుస్తకాలకి బైబిల్కి తేడా. ఇందులో జీవం ఉంది. మీరు చరిత్రలోకి వెళ్ళి చూడండి, ఏ పుస్తకం మీద సామ్రాజ్యాలు దాడి చేశాయి, వ్యక్తులు కాదు. మొన్నెవరో ట్యాంక్ బండి మీద కొత్త నిబంధన గిడియన్ బైబిల్స్ ఉంటాయి, వాటి తగలబెట్టారంట. ఎందుకు తగలబెట్టారు దాన్ని? అంతకంటే ముందు అది వాళ్ళని తగలబెట్టింది, అది మనకు కనిపించట్లే. మనం ఊరికే ధర్నాలు చేస్తున్నాం కానీ బైబిల్ తగలబెట్టారని 4 బైబిల్ తగలబెట్టి అంత హంగామా చేస్తున్నాం కదా. ఇది వాళ్ళని ఎంత తగలబెట్టుంటే వాళ్ళు దీన్ని తగలబెట్టారు. వాళ్ళు కూడా మనకు అర్థం కావద్దా? మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. పాపం ఎంత హర్ట్ అయ్యారో. రోమన్ చక్రవర్తులు దాడి చేశారు, నిలవబడిందా? ఇది రికార్డు బైబిల్కి సంబంధించి. ఎందుకు సామ్రాజ్యాలు దాడి చేశాయి బైబిల్ మీద? ఎందుకంటే బైబిల్ ఉన్న మాటలు ఒక వ్యక్తిని న్యూట్రల్గా ఉంచవు. మీరు ఇంకేదైనా పుస్తకాన్ని తీసుకోండి, అలా చదివి దాన్ని పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకోవచ్చు. కానీ బైబిల్ చదివి చూడండి, అది పక్కన పెట్టిన తర్వాత మిమ్మల్ని మీలా ఉంచుతుంది. మిగిలిన పుస్తకాలు పక్కన పెట్టి మన పని చేసుకోవచ్చు, ఇది పక్కన పెట్టి మన పని మనలాగా చేసుకోవడం సాధ్యం కాదు. బైబిల్ చదువుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, ఒక గుంత తీసి అందులో గోధుమ గింజలు వేస్తూ ఉన్నామని అర్థం. బైబిల్ చదువుతున్నామంటే గుంత తీసి అందులో గోధుమ గింజలు వేస్తున్నాం, ఒక్క వచనాన్ని దాడుతున్నాం అంటే ఒక్క గోధుమ గింజ లోపల పడుతుందని అర్థం. దాన్ని మూసిపెట్టేసి వెళ్ళిపోతావా? పాతి పెట్టేశావు. ఒకానొక రోజు అనుకూలమైన స్థితి రానే వస్తుంది, ఫేవరబుల్ కండిషన్స్ అంటారు. ఒకానొక రోజు వర్షం పడుతుంది, ఆ రోజు లోపల పడినటువంటి గింజలు ఉన్నాయే, ఏది ఊరకూడదు, ప్రతిదీ మొలకెత్తుతుంది. అంటే ఇప్పుడు బాగున్నప్పుడు చదువుతామా? పక్కన పెడతాం, పట్టించుకోం. ఒకానొక రోజు ఏదో ఒక స్థితి రానే వస్తుంది. మంచంలో పడ్డము, లారీ కింద పడ్డము, లేకపోతే అప్పుల్లో చిక్కుకోవడం, కుదరని రోగం రావడం, రకరకాల పరిస్థితులు వస్తాయి కదా. అప్పుడు మొలకెత్తుతాయి, ఇదే కదా అది అని. అలా వచ్చిన వాళ్ళే మనం అంతా. అవునంటారా కాదంటారా? ముందు బాగున్నప్పుడు చెప్తే వినుంటామా? వినుండము. కాబట్టి బైబిల్లో మాటలు చదువుతున్నావంటే లేదా వింటున్నావంటే సింపుల్గా గోధుమ గింజల్ని పాతి పెట్టుకున్నాం మనసులో, హృదయంలో. అలా ఉండవు అవి, ఎందుకంటే లోపల జీవం ఉంది. దానికి ఎప్పుడైతే ఫేవరబుల్ కండిషన్ వస్తుందో మొలకెత్తుతాయి. అది న్యూట్రల్గా ఉంచదు, ఎందుకంటే అది లైఫ్ లెస్ సీడ్ కాదు. అది లోపల లైఫ్ ఉంది, గవర్నమెంట్ కండిషన్ ఉంది, అది మొలకెత్తుతుంది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై. నంబర్ 2 ఏంటంటే దానికి ఉన్న లక్షణం బలము గలదై. అది చాలా పవర్ఫుల్ అంట. దేవుని వాక్యం చాలా పవర్ఫుల్ అంట, వీక్ కాదు అది. ఒక్కసారి వాక్యం లోపలికి వస్తే అది మనల్ని మొత్తం కంట్రోల్లో తీసుకుంటుంది, అంత కంట్రోల్లో తీసేసుకుంటుంది. దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం దానికి చెప్పము, అది మనల్ని తన కంట్రోల్లో తీసుకుంటుంది. ఎంత బలమైంది దేవుని వాక్యం! వెలుగు కలుగునుగాక అన్నాడు, కలిగిందా? యూనివర్స్లో వెలుగు వచ్చేసిందా? సముద్రం కలుగునుగాక అన్నాడు, కలిగిందా? మొక్కలు కలుగునుగాక వచ్చాయా? జంతువులు కలుగునుగాక. ఆయన కలుగునుగాక అనడం ఆలస్యం, మొత్తం అన్ని ఉనికిలోకి వచ్చాయి. అదే కదా వాక్యం అంటే. వాక్యం అంటే దేవుని మాట. ఇంత సృష్టిని కలుగు చేసిన వాక్యం
మన లోపలికి వస్తే మనల్ని ఎంత కంట్రోల్లో తీసుకుంటుంది అన్నది మనకు అర్థం కావట్లేదా? చాలా బలమైంది దేవుని వాక్యం. నంబర్ 3, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉంది. దాన్ని దేంతో పోల్చాడు అంటే ఖడ్గంతో పోల్చాడు. ఆ ఖడ్గం ఏంటంటే రెండంచుల ఖడ్గం, చాలా షార్ప్గా ఉంటుందంట. ఖడ్గం అనగానే పెద్ద కత్తి అనేటట్టుగా అనుకోకండి. ఇది డాక్టర్ చేతిలో ఉండేటువంటి కత్తి. డాక్టర్ చేతిలో ఉన్న కత్తి ఏం చేస్తుందంటే కల్మషాన్ని తీసివేస్తుంది, ఇన్ఫెక్షన్ తీసివేస్తుంది, పనికిరానటువంటి శరీర అవయవాల్ని తొలగిస్తుంది. ఎందుకు కత్తితో పోల్చాడు? అది కూడా డాక్టర్ చేతిలో ఉన్న కత్తితో పోల్చాడు అంటే విశ్వాసం లేని దుష్ట హృదయం మీ యందు ఉండునేమో అని. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడైనా కఠినపరచబడకుండా ఉండడానికి అని 3వ అధ్యాయంలో చెప్పాడా? ఇప్పుడు ఆ విశ్వాసం లేని దుష్ట హృదయానికి, ఆ పాపం వల్ల కలిగిన భ్రమ చేత కలిగిన ఆ హృదయానికి ఆపరేషన్ కావాలి. ఆపరేషన్ కావాలంటే ఏ కత్తి కావాలి? రెండంచుల కత్తి. రెండు వైపుల పదులు ఉండాలి, చాలా పదులు ఉండాలి. అది చూడండి, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఏం చేస్తారంటే ఇది ప్రాణాన్ని ఆత్మని రెండింటిని సపరేట్ చేస్తుంది. డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు మన స్కిన్ని కోస్తాడు కదా, లేయర్ మొత్తం అంతా కోసుకుంటూ వెళ్తాడు, ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్ చేస్తూ వెళ్తాడు కదా. ప్రాణాన్ని ఆత్మ రెండింటిని కూడా సపరేట్ చేస్తుంది అంటది. అలాంటి కత్తి లేదు ప్రస్తుతానికి, ఎవరు కనిపెట్టలే. ప్రాణాన్ని ఆత్మని కట్ చేసే కత్తి లేదు. అదేంటంటే వాక్యం ప్రాణాన్ని ఆత్మ రెండింటిని విడదీస్తుందంట. తర్వాత కీళ్ళను మూలుగుని సపరేట్ చేసే కత్తి కూడా లేదు ఇప్పటి వరకు. మూలుగు అనేది లోపల ఉంటుంది, చాలా సీక్రెట్ ప్లేస్ అది, ఆ ఎముక లోపల ఉంటుంది. దాన్ని కట్ చేసేటువంటి కత్తి లేదు. డ్రిల్లింగ్ చేస్తారు కదా దాన్ని తీయడానికి. కీళ్ళని మూలుగునంటే డీపెస్ట్ పార్ట్స్కి, అసలు డాక్టర్ చేతిలో ఉన్న కత్తి పోలేని చోటికి కూడా వాక్యం వెళ్తుంది. కీళ్ళను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు అక్కడికి వెళ్ళి ఇంకేం చేస్తుందంట, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. హృదయంలో ఉన్న ఆలోచనని తలంపులను కూడా శోధిస్తుంది. ఇంతకీ ఏ ఆలోచన ఏ తలంపులు అంటే, మనం యేసు ప్రభుని అంటి పెట్టుకుని ఉందామా, లేకపోతే యోధామతునకు వెళ్దామా? యేసు ప్రభుని అనుసరిద్దామా, లేకపోతే యోధామతునకు వెళ్దామా అని హృదయంలో తలంపుల ఆలోచనలు వెంటాడుతున్నాయి కదా. ఓ హెబ్రీయులారా, వాటిని కూడా శోధించేది ఎవరంటే వాక్యం, దేవుని వాక్యం అని మనం చూసాం. 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 4వ అధ్యాయం అంతా కూడా ఆయన పాత నిబంధన వచనాలు కోట్ చేస్తూ వస్తున్నాడు. సొంత మాటలతో చెప్పట్లే, ఆ వచనాన్ని కోట్ చేస్తున్నాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వచనాన్ని కోట్ చేస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సొంత మాటలు చెప్పట్లే, వెళ్ళకండి అని ఆఫర్లు ఇవ్వట్లే, వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. ఎందుకు వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు అంటే ఆ వాక్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఏం చేస్తారంటే వేదిక ఎక్కే ముందు ప్రసంగానికి ఎలా సిద్ధపడతారు అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. యూట్యూబ్లో నీతి కథలు ఉంటాయి, మోరల్ స్టోరీస్ ఉంటాయి, పంచతంత్ర కథలు ఉంటాయి, చందమామ కథలు ఉంటాయి. ఆ కథలు తీసుకుంటారు, ఆ కథని ఎమోషనల్గా ఎలా నెరేట్ చేయాలి ప్రాక్టీస్ చేస్తారు. ఆ కథకు సరిగ్గా సరిపోయే వచ్చిన ఎక్కడుందో వెతుక్కుంటారు, దాన్ని చివరిలో పెడతారు. ఆ కథను చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఆ వాక్యానికి జోడించినప్పుడు మనం ఏమనుకుంటాం, స్వచ్ఛమైన వాక్యం అని అనుకుంటాం. ఎందుకని కథ అందరికి అర్థమవుతుంది. కథ అర్థం కాని వాడు ఎవడు ఉండడు. చిన్నపిల్లాడి దగ్గర నుంచి రేపు మాపు చచ్చిపోయే వాళ్ళ దాకా అందరికి కథ అంటే చాలా ఇష్టం. కథ చెప్తే అందరికి అర్థమవుతుంది, వాక్యం చెప్తే అర్థం కాదు. ఎందుకు భలే ఉంది వాక్యం అంటున్నారు అంటే అది వాక్యం కాదు కాబట్టి. నిజంగా వాక్యం చెప్తే భలే ఉంది అనరు. పెంతెకొస్తు పండుగ దినాన అపోస్తలుడైన పేతురు, మీరు సిలువ వేసిన ఈ యేసునే
దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెను అని చెప్పాడు. అప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని అన్న దగ్గర 1 నంబర్ పెట్టాడా? హృదయంలో పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఇది మీకు అర్థం కావడానికి, అనుకోకుండా మీ మీద ఒక మర్డర్ కేసు పడింది అనుకోండి, హత్యా దోషం పడింది అనుకోండి, ఎవరో చచ్చిపోయారు, ఆ చనిపోయినటువంటి ఆ హత్యలో మీ పేరు బయటకు వచ్చింది అనుకోండి, వెంటనే ఫోన్ ఎవరు చేస్తారు? అడ్వకేట్కి చేస్తారా? లాయర్కు అడ్వకేట్కు ఫోన్ చేసి నేనేం చేయాలి ఇప్పుడు అని అడుగుతారా? ఎందుకని? హత్యా నేరం అన్నది చిన్నది కాదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే, యేసు ప్రభు సిలువ ఎక్కించింది మీరే. వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు పండగకు వచ్చారు, పండగ ఆచరించడానికి వచ్చారు. ఏదో పెంతెకొస్తు పండుగ ఆచరిద్దామని వీళ్ళు వస్తే వీళ్ళ మీద ఏ దోషం పడింది, ఏ నేరం పడింది? మీరు సిలువ వేసిన ఈ యేసునే. మీరు చంపారు ఆయన్ని, మీ పితరులు చంపారు, మీ పెద్దలు చంపారు, మీ అవిధేయత యేసు ప్రభువుని చంపింది, హత్యా నేరం పడింది. అది విన్న తర్వాత సహోదరులారా మేమేం చేయాలి? వారు హృదయంలో నొచ్చుకుని, ఎప్పుడైతే ఒక మర్డర్లో మన పేరు బయటకు వస్తే ఎంత కొట్టుకుంటుంది ఇది గుండె? ఎంత స్పీడ్ కొట్టుకుంటుంది? ఎక్కడో ఒక హత్య జరిగింది, అందులో అనుమానితులు అని మన ఫోటో పడింది అనుకో స్క్రీన్ మీద, అంతే, మొత్తం ఎక్కడెక్కడ జాయింట్లు అన్నీ వదులవుతాయి. భూమి మీద నిలబడినా పడుకున్నా కూడా అర్థం కాదు, మొత్తం చెమటలు పోస్తాయి, వణికిపోతుంటుంది, ఏం చేయాలో తెలియదు. అనుమానితులే కదా, ఎందుకు అంత టెన్షన్? హృదయంలో పొడవబడి అంటే అది దాని అర్థం. సహోదరులు మేము ఏం చేయాలి దీన్ని తప్పించుకోవడానికి? వాక్యం సరిగ్గా చెబితే రెస్పాన్స్ ఎలా వస్తుంది, మేమేం చెయ్యాలి అని. స్వచ్ఛమైన వాక్యం అని రాదు. ఏ పేషెంట్ అయినా అడగండి, ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మొత్తం నేను చదువుతుంటాడు, ఆ సిజర్ అందుకు, ఈ కత్తి ఎందుకు అంటూ ఉంటాడు. హాయిగా నవ్వుకునే పేషెంట్ చూపించండి నాకు. కత్తి తలతల మెరుస్తుంటది కదా, సిజర్ తలతల మెరుస్తుంటది కదా, హాయిగా నవ్వుకునే పేషెంట్ చూపిస్తారా? అన్ని కళ్ళెదురుగా అలా ఇలా మార్చుకుంటూ ఉంటారు, మనకు మాత్రం గుండెలో రైలు పరిగెడుతుంటాయి. వాక్యం అనేది ఆపరేషన్ కత్తి. అది గిల్లు గజ్జాలు పెట్టదు, లేకపోతే కితకితలు పెట్టదు, అది మొత్తం ఎక్కడికగా కోసి పడేస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ తీసేస్తుంది. ఏ పేషెంట్కి ఆపరేషన్ కత్తి అంటే ఇష్టం ఉండదు, తప్పక వెళ్తాం. కానీ ఈరోజు వాక్యం మనల్ని కితకితలు పెడుతుంది, నవ్విస్తుంది, కవ్విస్తుంది కదా, ఎంటర్టైన్ చేస్తుంది. అంటే వాక్యం కాదనమాట. సరిగ్గా వాక్యం చెప్తే సహోదరులారా మేమేం చేయాలి? అప్పుడు పేతురు అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. మీరు మనసు మార్చుకుంటే అప్పుడు మీకు పాప క్షమాపణ కోసం వేడితే, అలా మీరు బాప్తిసం తీసుకుంటే అప్పుడు మీరు ఈ నేరం నుంచి, ఈ హత్యాదోషం నుంచి తప్పించబడతారు అని చెప్తున్నాడు. వాక్యం మనల్ని పొగడదు, వాక్యం మనల్ని నేరస్తులుగా చూపెడుతుంది. మనల్ని పొగిడింది అనుకో మనకు మారు మనసు అక్కర్లే, మనల్ని నేరస్తులుగా చూపించింది అనుకో మనకు మారు మనసు కావాలి, పాపక్షమాపణ కావాలి. మనం మంచోళమైన ఇంతకీ నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. పాపం అనేది ఎలాంటిదంటే, ఎలాగైతే సముద్రం తనలోని బురదను మయలను నిరంతరం బయటకు వేస్తుంటుందో మన హృదయం కూడా అలా వేస్తుందంట. యెషయా గ్రంథంలో చెప్తాడు.
నిరంతరంగా మైలు బయటకు వస్తూనే ఉంటుందంట. మత్తయి సువార్త 15లో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు, ఇవి మనుషులు లోపల నుంచి బయటికి వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి, కానీ బయట నుంచి లోపలికి వచ్చి మనిషిని అపవిత్రపరిచేది లేదు. ఇది ఊట. ఈ ఊటలో నుంచి ఎప్పటికప్పుడు బయటికి వెళ్తున్నాయంట. మనం బయట నుంచి వెళ్ళిపోవట్లే, లోపల నుంచి బయట నుంచి ఎడగొడుతున్నాం. మరి నిరంతరాయంగా వస్తూ ఉంటాయి ఊట, పాపం అనే ఊట. మరి దేవుని వాక్యం విన్నప్పుడు అది మనల్ని బుజ్జగిస్తుందా? ప్రతి విషయంలో మనల్ని నేరస్తులని తీర్పు తీరుస్తుంది. వెంటనే మారు మనసు వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, పాప క్షమాపణ కోసం వేడతాం. ఇది సరిగ్గా వాక్యాన్ని వివరిస్తే జరిగేటువంటి పని. మీరు బైబిల్ అంతట్లో చూడండి, భక్తులు ప్రార్థన చేసిన, వాక్యం చెప్పిన, పాపాన్ని క్షమించమంటూ ప్రార్థన చేశారు, పాపాలు ఒప్పుకోండి అంటూ ప్రసంగాలు చేశారు. కానీ ఈరోజు ప్రసంగాలు ఎలా ఉన్నాయి? దేవుని వాక్యం అంటే, వాక్యం చెప్పడం అంటే నవ్వించుకోవడం, కవ్వించుకోవడం అయిపోయింది. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. మీరు యోధామతంలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు కదా. పాత నిబంధనలో వచనాలని ఆలోచించండి, పాత నిబంధనలో సందర్భాలని ఆలోచించండి. మీ ఆలోచనల్ని, మీ తలంపుల్ని అది శోధిస్తుంది. వాక్యానికి చోటు ఇవ్వండి, వాక్యాన్ని ఆలోచించండి అని మాట్లాడుతున్నాడు. మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు సొంత మాటలతో కాదు, మన అవతల వ్యక్తిని చెప్పాల్సింది. పట్టుకొచ్చి వాక్యం దగ్గర నిలవబెడితే సరిపోతుంది. ఆ వ్యక్తి తర్వాత ఏం ఆలోచించాలనో వాక్యం చూసుకుంటుంది. ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటే, రెండంచులు అంటే ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు అది తీర్పు తీరుస్తుంది, మనిషిని ఓదారుస్తుంది కూడా. మనం పాపంలో ఉంటే తీర్పు తీరుస్తుంది నేరస్తుడని, పాపాన్ని ఒప్పుకుంటే ధైర్యాన్ని ఇచ్చేది కూడా వాక్యమే. రెండు పనులు చేస్తుంది అది. పాపంలో ఉంటే తీర్పు తీరుస్తుంది, ఒప్పుకున్నావు అనుకో ఓదారుస్తుంది, ఒప్పుకోలేదనుకో కఠినపరుస్తుంది. వాక్యం కఠినపరుస్తుంది తెలుసా మీకు? వాక్యం కఠినపరుస్తుంది కూడా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథము 6వ అధ్యాయము, ప్రవక్త అయిన యెషయాకు దేవుడు వాక్యం చెప్పమని చెప్పినప్పుడు చూడండి 9వ వచనం, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రవక్తనే యెషయా పరిచర్య ఏంటి? ఇంతకీ అందరూ మారు మనసు పొందాలి కాదు. యోనా పరిచర్య ఏంటి? యోనా ఎప్పుడైతే వాక్యం చెప్పాడో అందరూ, రాజు మొదలుకొని దాసుడు వరకు అందరూ మారు మనసు పొందారు. అందరూ గోను పట్టు కట్టుకున్నారు, పశువులు కూడా గోను పట్టు కట్టుకున్నాయి, బూడిదలో కూర్చున్నారు. ఇది యోనా మినిస్ట్రీ. యెషయా మినిస్ట్రీ అంటే వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు. వారు మనసు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు వాళ్ళు మారకూడదు. ఇలాంటి మినిస్ట్రీ కూడా ఉంటుందా? చాలా మంది ఏమనుకుంటారంటే వాక్యం చెప్పగానే అందరూ మారిపోతున్నారు అనుకో, అబ్బో ఏం ప్రసంగికుడు, దేవుడు ఎలా వాడుకుంటున్నాడని. అలా కాకుండా వాక్యం చెప్తున్నప్పుడు అందరూ కఠినపరచబడుతున్నారు అనుకో, ఇది కూడా పరిచర్యే. చాలా పెద్ద పరిచర్య అది, యోనా కంటే పెద్ద పరిచర్య అది. ఎందుకని నేను గతంలో చెప్పాను మీకు, సూర్యుడు అలా పైకి వస్తున్నప్పుడు, ఉదయాన్నే సూర్యుడు పైకి వచ్చే కొద్దీ గట్టిగా ఉండే మంచు కరుగుతుంది, మెత్తగా ఉండే బురద
గట్టి పడుతుంది. సూర్యుడు ఒక్కడే కానీ అంతవరకు గట్టిగా రాయిలాగా ఉండేటువంటి మంచు కరగడం ప్రారంభమవుతుంది. అంతవరకు మెత్తగా ఉండే బురద గట్టిపడడం ప్రారంభమవుతుంది. బురదను గట్టిగా చేయాలి, మంచుని కరిగేటట్టు చేయాలి. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు బురద గట్టిపడుతుంది, మంచు కరుగుతుంది. అదేంటంటే ఇది గట్టిపడిందంటే అది బురద, ఇదేంటి కరిగిందంటే ఇది మంచు. మనం ఎంతసేపు మంచునే చూస్తాం, మంచు కరిగింది, బురద గట్టిపడింది, అది కూడా పరిచర్యే కాదంటవా? కాదా? బైబిల్లో పరిచర్యలు తెలియక పొరపాటు పడుతున్నాం. యెహెజ్కేలుతో దేవుడు చెప్తాడు, వారు వినినను వినకపోయినను యెహోవా ప్రవక్త తమ మధ్య ఉండెనని వారు తెలుసుకున్నట్లు. అంటే ఇక్కడ ప్లస్ లేదు, మైనస్ లేదు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు, వాళ్ళు మారరు. మరి ఎందుకు ఈ పరిచయం అంటే జస్ట్ సాక్ష్యం కోసం మాత్రమే. రేపు వాళ్ళు తోలు తీసేటప్పుడు అడుగుతారు, మాకు చెప్పావా అని. చెప్పించారు కదా అని అంటాను. అందుకోసం మాత్రమే పరిచర్య చేయి. వాళ్ళు మారరు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 30వ వచనం నుంచి, మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గురించి మాట్లాడుదురు. గొసగొసలు, గాసిప్స్ అనమాట. నీ జనులు గోడ దగ్గర ఈ ఇంటి దగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నట, నిన్ను గురించి మాట్లాడుదురు. ఒకరినొకరు చూసి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టుదో చూతము రండి అని చెప్పుకొనిస్తున్నారు. వెళ్దాం పద, ఏం మాట్లాడతాడు, ఏం ప్రసంగం చేస్తాం, వస్తున్నారంట. 31వ వచనం, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి ఎలా చర్చికి రావాలో అదే ఫార్మాలిటీతో వస్తారు. ఎగ్జాక్ట్గా అలాగే తలస్నానం చేస్తారు, మంచి బట్టలు కట్టుకుంటారు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. అసలు శుద్ధ పూసలు అంటారు కదా, శుద్ధ పూసలు లెక్క వస్తారు చర్చికి. కానీ ఏది శుద్ధ పూస కాదు. నా జనులు రాదగిన విధముగా వచ్చుతున్నారు. చర్చికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసు వాళ్ళకి, థియేటర్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసు వాళ్ళకి, బయట రెస్టారెంట్కి ఎలా వెళ్ళాలో తెలుసు వాళ్ళకి, లేకపోతే బయట ఇంకో చోటికి వెళ్ళాలి అదే తెలుసు. ఎక్కడ ఎలా వెళ్ళాలో అన్నీ తెలుసు. మనకు కూడా తెలుసా? నా జనులు రాదగిన విధముగా వచ్చుతున్నారు, వారు నీ యొద్దకు వచ్చి ఎలా కూర్చుంటారు చూడండి, నా జనులైనట్టుగా. ఎలా కూర్చుంటారంట? వీళ్ళకు 2 రెక్కలు మాత్రమే తక్కువ. దేవదూతలు ఇలాగే ఉంటారేమో అనుకుంటాం మనం. 2 రెక్కలే మిస్ అవుతాయి, మొత్తం దేవదూతలు ఎక్కే ఉంటాం. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు. ఎలా వింటారు? మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి ఆమేన్ ఆమేన్ స్తోత్రం హల్లెలూయా అంటుంటారు. భలే చిరాకు నాకు అలా అంటే. ఆమేన్ అన్నందుకు చంపేద్దా అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటున్నావు? నేను కదా ప్రసంగికుడు, నీ మధ్యలో ఇన్వాల్వ్మెంట్ ఏంటి? నేను ప్రసంగికుడు, నేను ప్రసంగం చేస్తాను, నీకేంటి మధ్యలో ఆమేను హల్లెలూయా అంటే? ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. నేనున్నాను, నేను వచ్చాను, నేను చాలా బాగా వింటున్నాను అనే ఓవర్ యాక్షన్ అంటారు. అయ్యగారు ప్రార్థన చేయండి అంటారా? సరే, కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన ప్రారంభిస్తాం. పరలోకమున మా తండ్రి అనగానే స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం. అరే నువ్వెందుకు మాట్లాడతావు? వినవా నా మాట? ఇప్పుడు నా మాట వినవా? నా మాట పూర్తిగా విని చివరిలో ఆమెనని చెప్తే ఇద్దరం కలిసి చేసినట్టు. అది నేను ఇటు స్టార్ట్ చేస్తాను, నువ్వు అటు స్టార్ట్ చేస్తావు. ఇంతకు నువ్వు ఆమెను చెప్పినప్పుడు ఏం విన్నావు? ఇంతకి విన్నారా ఈ జాతిని? చూసారా ఈ జాతిని? ప్రార్థన ఆపి జుట్టు పట్టుకొని వంగదీసి గుద్దుతో అనిపిస్తుంది. సర్లే ఏం చేద్దాం, ఇక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోతానే. నన్ను ప్రార్థన చేయమన్నావు, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ ఎందుకు అవుతావు? ఏంటి ఓవర్ యాక్షన్? ఎవరు నేర్పించే ఓవర్ యాక్షన్ని? అవతల వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మౌనంగా విను, చివరి దాకా విను. చివరిలో ఆమేన్ అని చెప్తే నేను చేసిన ప్రార్థన నువ్వు చేసినట్టు, ఇద్దరం చేసినట్టు, లేదా 10 మంది చేసినట్టు. మధ్యలో ఆమెన్ అనకూడదు.
ఒకవేళ ఇంటి కోసం అనుకో, ప్రభా వీళ్ళకి ఇల్లు దయచేయని అంటే ఆమెన్ 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 అంటాడు. అంటే హైలైట్ చేయను దాన్ని, ఇది ప్రభా, ఇది ఇది నాకు కావాల్సిందని. ఎగ్జామ్లో మనం అండర్లైన్ చేస్తాం, ఈ మధ్యలో అంత సొల్లు రాసి మధ్యలో పాయింట్ రాస్తాం. ఆ పాయింట్ ఎందుకని ఆ కరెక్షన్ చేసేవాడి చూపు అక్కడ తీసుకుని రావడానికి. మిగతా సొల్లే కదా. ప్రార్థన కూడా సొల్లు అండర్లైనింగ్లు ఉంటాయి అన్నమాట. ప్రభా మంచి ఉద్యోగం, ఆమెన్ ఆమెన్ అలా అనొద్దు. నేనేం చెప్తున్నాను, నా జనులు అయినట్టుగా వస్తారంట, నా జనులు రాదగిన విధంగా వస్తారంట, నా జనులు అయినట్టు కూర్చుంటారంట, వారిని మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయం లాభమును అపేక్షించుతున్నది. ఏం చేయరు మరలా, ఏం చేయరు మరలా. 32వ వచనం చూడండి. నీవు వారికి, ఎందుకు వాళ్ళు విన్నారు అంటే, నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారిని మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకున్నారు. ఎలా ఉన్నావంటే, నువ్వు మంచి వాయిద్యం వాయిస్తూ మంచి స్వరం కలిగిన గాయకుడు, వాడే పాట పాడుతూ వాడే వాయిద్యం వాయిస్తూ పాడుతుంటే ఎంత ఆనందంగా వింటారో అలా ఆస్వాదిస్తారంట వాక్యాన్ని, కానీ ఏది చేయరు. ఎంటర్టైన్మెంట్ కోసం వస్తారు నీ దగ్గరికి అంటున్నాడు సింపుల్గా. 33వ వచనం, అయినను ఆ మాట నెరవేరును. వాళ్ళు ఎంత ఎంటర్టైన్మెంట్గా తీసుకున్నా నువ్వు చెప్పిన మాట నెరవేరుతుంది. వాళ్ళని ఎంత చీట్ చేసినా ట్రీట్ చేసినా నీవు చెప్పే ప్రతి మాట నెరవేరుతుంది. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య ఉండెనని వారు తెలుసుకుందరు. జస్ట్ సాక్ష్యం కోసం మాత్రమే చెప్పు. ముందే చెప్పాడు, నీ ఎదురుగా ఆడియన్స్ ఎవరు అనుకున్నా, అందరు డ్రామా ఆర్టిస్టులే, అందరు ఆర్టిస్టులే తెలుసు ఈయనకి. మరి ఎలా చెప్పుకుంటాడో. ఇప్పుడు మీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా నాకు నిజంగా తెలియదు. ప్రతి వేళ వస్తున్నారు కదా, నిజంగా వాక్యం అంటే ఇంట్రెస్ట్ అని నేను అనుకుంటాను, ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. కానీ ఆర్టిస్ట్ ఉంటారు, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ చెప్పడానికి. కానీ ఏజ్గేల్కి తెలుసు అందరు ఆర్టిస్టులని తెలుసు, మరి ఎలా చెప్పుకుంటాడు? ప్రవక్తలు చేసిన పరిచర్య చాలా సాహసోపేతమైన పరిచర్య. వాళ్ళకి తెలుసు అవుట్కమ్ ఏంటో తెలిసి అదే ఇంటెన్సిటీతో చెప్పారు వాళ్ళు, మనం చెప్పలేము. మరి ఎందుకు ప్రభువా ఇంత పరిచర్య? మీరు చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 48 అధ్యాయాలు ఉంటాయి. 48 అధ్యాయాలు ఇంత విస్తారమైన ఇన్ఫర్మేషన్ని ఎవరితో చెప్పాడంటే, అస్సలు పట్టించుకున్న వాళ్ళతో చెప్పాడు. ఎందుకు చెప్పాడంట? ఒకరోజు నెరవేరిన రోజు ఒక ప్రవక్త మా మధ్య ఉండేవాడు, ఇవన్నీ చెప్పాడు అనే సాక్ష్యం కోసం మాత్రమే. ఎందుకు ఇదంతా ఎందుకు చెప్పాను నేను? ఎందుకు చెప్పాను ఇదంతా? పరిచర్యల్లో రకాలు ఉన్నాయి. అందరిది యోనా పరిచర్య కాదు, అందరిది ఏషియా పరిచర్య కాదు, అందరిది యెహెజ్కేలు పరిచర్య కాదు, అందరిది ఇర్మియా పరిచర్య కాదు. మన పరిచర్య ఏంటంటే, ఈ వారం చర్చ స్టార్ట్ చేస్తాం, అటెండెన్స్ 100 మంది రావాలి. నెక్స్ట్ వీక్ ఎంతమంది రావాలి? 500 మంది రావాలి. ఆ నెక్స్ట్ వీక్ ఎంతమంది రావాలి? 1000 మంది రావాలి. ఆ నెక్స్ట్ వీక్ ఇది తీసేసి పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పెద్ద చర్చి కట్టేసి ఒక సంవత్సరానికి 10,000 మంది రావాలి. అప్పుడు యాడ్ ఏం వేస్తాం? ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ హైదరాబాద్. దేవుని చేత బహుబలముగా వాడబడుతున్న అంతర్జాతీయ ప్రసంగికులు. అది పరిచర్య అంటే. ఎవరు రాలేదనుకో అది పరిచర్య కాదు, ఎవరు రాకపోయినా పరిచర్య, వచ్చిన పరిచర్య. ఏషియా పరిచర్య ఉంది, యోనా పరిచర్య ఉంది. ఒక వాక్యాన్ని విని జనాలు కఠినపరచబడుతున్నారంటే నాశనానికి అప్పగించాడు. వీళ్ళందరూ తోలు తీయాలంటే హృదయాన్ని కఠినపరచాలి, చెవులను మందపరచాలి, కన్నుల్ని మూయించాలి. ప్రభువా ఎంతకాలం అని అడిగాడు ఏషియా. 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు కఠినపరిచే పరిచర్య. యెహెజ్కేలుది సాక్షార్థమైన పరిచర్య, అంతే, ఎవరు మారరు. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఎంతమంది మారారు? ఇద్దరు మారారు.
యవన వెరీ షార్ట్ టైం. ఎంతమంది మారారు? మొత్తం అందరూ మారిపోయారు. అయితే ప్రకటించినప్పుడు వాళ్ళు మారాలని ప్రకటించలే. చూసారు ఎంత విడ్డూరంగా ఉందో. ప్రకటించడే ఉపవాసం ఉండి ప్రభు వీళ్ళతో మారాలని ప్రకటించలే. చెప్దాం చెప్పి వీళ్ళు ఆ కొండ మీద కూర్చొని వీళ్ళు నాశనం కావడం చూడాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళు మారారు. ఏజ్కేలేమో మారతారని ప్రకటిస్తే ఒక్కడు మారలే. ఇర్మియా ఏమో మారతారని ప్రకటిస్తే ఒక్కడు మారలే. యోనా ఏమో అస్సలు మారకూడదని ప్రకటిస్తే మొత్తం మారిపోయారు. కాబట్టి మార్పు అనేది ప్రకటించేవాడి చేతిలో ఉండదు, దేవుని చేతిలో ఉంటుంది, వినేవాళ్ళ చేతిలో ఉంటుంది. వాక్యం అనేది రెండంచులు గల ఖడ్గం అంటే దాని అర్థం ఏంటంటే అది మార్పు చెందాలి అనుకున్న వాళ్ళని పశ్చాత్తాపానికి గురి చేస్తుంది, మారకూడదనే వాడిని కఠినపరుస్తుంది. రెండంచులు అనేదాన్ని చెప్పాను ఇదంతా. ఎవడైతే మారాలి అనుకుంటాడో వాడిని మారు మనసుకి తీసుకొని వస్తుంది, ఒప్పింపజేస్తుంది. ఎవడైతే మారకూడదు అనుకుంటే వాడిని ఇంకా కఠినపరచబడడానికి కారణాలు ఇస్తుంది, ఇంకా కఠినత్వాన్ని కలుగు చేస్తుంది. వాక్యం అలా కఠినపరుస్తుంది అంటే అవును అనేదాన్ని తీసుకొచ్చింది ఇదంతా. మీకు ఒక భయంకరమైన సత్యాన్ని చూపెడుతున్న బైబిల్లో తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఎవరైతే రక్షణ పొందాలనుకుంటున్నారో వాళ్ళు దేని ద్వారా రక్షణ పొందాలంట? సత్యాన్ని బట్టి రక్షణ పొందాలి, సువార్తను బట్టి రక్షణ పొందాలి, బైబిల్లో ఉన్న వాక్యాన్ని బట్టి రక్షణ పొందాలి. కానీ మనలో ఏం చేస్తారు తెలుసా? అన్నా జరపాలన్నా మీరు చెప్పినట్టు చెప్తే ఎవరు చర్చికి రారు, అంతేనా డైలాగ్? మీరు చెప్పినట్టు చెప్తే ఎవరు చర్చికి రారు. రాకపోతే ఏమి? చేసిన వస్తువులన్నీ మిగిలిపోతాయా? చెప్పు. ఇదేమైనా హోటలా అందరు రావాలని? ఇదేమైనా అంగడ అందరు వచ్చి కొనాలి, లేదా సరుకులన్నీ వేస్ట్ అయిపోతాయి? వ్యాపారంలో 2 రకాల వ్యాపారాలు ఉంటాయి. పచ్చి వ్యాపారం, ఒట్టి వ్యాపారం. పచ్చి వ్యాపారం అంటే తెలుసా మీకు? పచ్చి వ్యాపారం తెలుదా? సాయంకాలానికి మెత్తబడిపోతాయి, సాయంకాలానికి అమ్మేసుకోవాలి మొత్తం. కూరగాయలు కానీ, మాంసం కానీ, చేపలు కానీ ఇవి ఉంటాయి కదా, పచ్చి వ్యాపారం అంటారు వీటిని. ఉదయాన్నే కేజీ ఎంత అంటే 200 అంటాడు, మధ్యాహ్నం 2 దాటినప్పటి నుంచి 200కి 2 కేజీలు అంటాడు, 3 దాటినప్పటి నుంచి 3 కేజీలు అంటాడు. టైం పెరిగే కొద్దీ ఆఫర్లు పెరుగుతుంటాయి. ఇక లాస్ట్ వాడు ఇంటికి వెళ్ళాలి, 6 గంటలకు ఇంటికి వెళ్ళాలి కదా, వాడు పోతున్నా సరే సార్ ఇలా ఇలా రండి ఇలా రండి సార్ నేను చెప్తా అంటాడు. వద్దురా అంటే ఎంత ఉంది నీ దగ్గర అడుగుతాడు, చెప్పడు, రేట్ చెప్పడు, ఎంత ఉంది నా దగ్గర ఏం లేదంటే సరే తీసుకుని వెళ్ళి రేపు ఉన్నప్పుడు ఇవ్వు అంటాడు. ఎందుకని? పడేయాలి. పచ్చి వ్యాపారం అంటారు. క్రైస్తవులు పచ్చి వ్యాపారం కాదు, దీనికి టైం ఉండదు, ఇది ఒట్టి వ్యాపారం. డ్రై ఫ్రూట్ షాప్ ఉంటుందా? ఆడ ఆఫర్లు ఇస్తాడా? అసలు ఇవ్వడు. ఎన్ని రోజులు ఉంటే అంత వాల్యూ పెరుగుతుంది దానికి. డైమండ్స్ ఉంటాయా? సాయంకాలం మెత్తపడతాయా? నువ్వు రోజులు పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంటుంది. అంటే మన వాళ్ళు క్రైస్తవులు ఏమనుకున్నారంటే పచ్చి వ్యాపారం అనుకుంటున్నారు, ఆఫర్లు పెట్టి అమ్మేద్దాం అనుకుంటున్నారు. వద్దు, వాడికి ఇష్టం వచ్చినప్పుడే, వాడికి మారు మనసు వచ్చినప్పుడే రానివ్వు, తొందర ఏంటి? నువ్వెందుకు ఆఫర్లు పెడుతున్నావు? వేసుకో నమ్ముకుంటే అది వస్తుంది ఇది వస్తుందని. వాడికి మారు మనసు వచ్చినప్పుడే రానివ్వు. మనకు ఓపిక లేదు. ఓపిక ఉందా మనకి? రకరకాల లోన్లు తీసుకుంటాము, ఈఎంఐ కట్టుకోవాలి, ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఏం చేయాలి? రకరకాల ఆఫర్లు పెట్టి వాళ్ళని లోపల పిలవాలి. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు, ఇద్దరిని రక్షించాడు. మనకంత ఓపిక ఉందా? ఓపిక లేదు. ఏం చేయాలి? అబద్ధాలన్నీ జోడించాలి. రక్షింపబడుతున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. సత్యాన్ని బట్టి రాకుండా క్రైస్తవులోనికి దేని బట్టి వస్తున్నారంట?
సత్య విషయమైన ప్రేమ వద్దంట వీళ్ళకి. మరి ఏ ప్రేమ కావాలంట? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. ఎలా వస్తున్నారంట? అబద్ధ విషయమైన సమస్త బలం. అబద్ధానికి బలం ఉంటుందా? బలమైన అబద్ధాలు ఉంటాయా? ఉంటాయి ఉండవా? ఆ చర్చి పోతే జరిగిందన్నా నువ్వు చెప్పడం నేనే చెప్తున్నా జరుగుతుందని. జరిగిందన్నా జరుగుతుంది, బైబిల్ చెప్పింది. అబద్ధ విషయం చూడండి, అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ. సూచక్రియలు జరుగుతాయన్నా జరగవంటున్నా? జరుగుతాయన్నా? జరుగుతాయా చర్చిలో అద్భుతాలు? జరుగుతాయి. ఎవరు చెప్పారు? వాక్యమే చెప్పింది. సాధ్యమైతే చెప్పండి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేటువంటి అద్భుతాలు జరుగుతాయి. నేను కూడా మోసపోయేంత అద్భుతం జరగచ్చు, అది విషయం. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు కూడా మోసం చేసేటువంటి శక్తి ఉంది అపవాదికి. మనం ఎంత? కాబట్టి ఎదురుగా జరుగుతున్నది కాదు మనకు కావాల్సింది, లేఖనం స్థిరం. మొన్న ఒక ప్రసంగం చేశాడు. అదేంటంటే మన కిరణ్ పాల్ ఉన్నాడు కదా, ఏమంటున్నాడు అంటే మనకు ప్రాసెస్ ముఖ్యం కాదంట, ప్రోగ్రెస్ కావాలంట. ఏంటంట? ప్రాసెస్ పట్టించుకోవద్దంట. మనం ఏం పట్టించుకోవాలంట? ప్రోగ్రెస్. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ప్రోగ్రెస్ మన చేతిలో లేదు, మనకు ప్రాసెస్ ఇచ్చాడు దేవుడు. ఎంత భ్రమలోకి వచ్చారు కదా జనాలు, ఎంత భ్రమలోకి తీసుకొచ్చారు కదా. వాడికి ఏదైనా చెప్పు, వాడు చర్చికి రావాలా? చర్చికి రావడం కాదు ఇక్కడ కాన్సెప్ట్. చెప్పాల్సింది చెప్తున్నావా లేదా అంతే. వాడు రాకపోని ఇబ్బంది ఏంటి? నేను చర్చి కట్టాను, నిజంగా చెప్తున్నాను, దేవుడు దీనికి సాక్షి. నేను ఎందుకు చర్చి కట్టానంటే అందరూ వచ్చి కూర్చుంటారే కట్ల. నేను కెమెరా పెట్టుకొని వీడియోలు చేయడానికి స్థలం కావాలి నాకు, అది విషయం. నేను చర్చి కట్టిన ఉద్దేశం అదే. ఎందుకంటే తెలుసా, నేను ప్రకటించే ప్రకటనకు ఎవడో రాడు అని నాకు ముందే తెలుసు. రాడు, వచ్చిన కూర్చోలేడు, వస్తే మహా అంటే 1 వారం 2 వారం వస్తే 3వ వారం పడుతుంది, లేచి వెళ్ళిపోతాడని తెలుసు నాకు. అందుకని ఎలా కట్టాను తెలుసా? ఓకే, నేను వీడియో మాట్లాడాలి, ఎక్కడి నుంచి మాట్లాడాలి అనే దానికి చర్చి కట్టుకున్నా. ఇలాంటి వాళ్ళు చూశారు ఎక్కడే? దీనికి దేవుడు సాక్షి. చాలా క్లారిటీతో ఉన్నా నేను స్టార్టింగ్ నుంచి. ఎవరు రాడు, వాడు రాకపోయినా వాడి దగ్గరికి పంపిస్తా వాక్యాన్ని అని కూర్చున్నా. ఇక్కడికి రావాల్సిన రూల్ ఏముండదు. యూట్యూబ్లోకి వెళ్తుంది వాక్యం, వాడు బెడ్రూమ్లో వెళ్ళినవు తప్పేంటి, హాల్లో వెళ్ళినవు తప్పేంటి. ఇక్కడికి రాకపోవచ్చు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనేదాన్ని గట్టని చర్చి. అయితే వచ్చారు, తట్టుకున్నారు, నిలవబడ్డారు, కూర్చున్నారు, ఇంకా ఉన్నారు. నా చర్చికి వచ్చే వాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళిపోయారు అనుకో, మళ్ళీ వెళ్ళడం, గడ్డం పట్టుకోవడం, అరే బాబు అనడం ఉండదు. ఎందుకు ఉండదు? వాడు తట్టుకోలేకున్నాడు పాపం, నాకు తెలుసు కదా. వాడు తట్టుకోలేడు, పో నువ్వు అని అంటాడు. వచ్చినా ఫీల్ అయ్యేది ఉండదు, పోయినా ఫీల్ అయ్యేది ఉండదు. నేనేం చెప్తున్నానంటే సత్యాన్ని సత్యంగా చెప్పాలి తప్ప వాడిని పిలిపించడానికో కూర్చోబెట్టడానికో వాడి కోసం సత్యాన్ని మార్చకూడదు, వాడి కోసం వక్రీకరించకూడదు. అది వాక్యం చెప్తున్నది. వాని రాక సమస్తమైన బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ తర్వాత మహత్కార్యములతోనూ దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరిచే బలాన్ని అనుసరించుంటది. ఇదంతా సాతాను క్రియలు. ఒక అద్భుతం జరిగినప్పుడు నిజంగా దేవుడు చేశాడా, దైవం చేసిందా అనేటువంటి ఆ విచక్షణ క్రైస్తవులకు ఉందా ఈరోజు? మాకు జరిగింది, మాకు జరిగింది, మాకు జరిగింది. జరగదని బైబిల్ ఏం చెప్పలేదే.
మోషే కర్ర వేశాడు, పాము అయింది. ఐగుప్తు మంత్రజ్ఞుడు కూడా కర్ర వేశాడు, పాము అయింది. రెండిటికి తేడా ఉంటది కదా. మనకు అదంతా అనవసరం. మేము కష్టాల్లో ఉన్నాం, అక్కడికి వెళ్ళాం, మాకు జరిగింది. ఆగు, ఇది కాదు నీ విశ్వాసాన్ని, నీ రక్షణను నిర్ధారించేది. వాక్యం దగ్గరకు రా. వాక్యం ఏం చెప్పింది? దీని ద్వారా నువ్వు దుర్నీతిలోకి వెళ్తున్నావా, దేవుని నీతిలోకి వస్తున్నావా? దీని ద్వారా దేవుడి మీద నీకు విశ్వాసం కలిగిందా? ఆ చర్చి మీద, పాస్టర్ మీద విశ్వాసం వచ్చిందా? మీ పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు సాక్ష్యాలు ఏంటంటే, ఈ చర్చికి వచ్చిన తర్వాత మేము బాగుపడ్డాం, ఈ అయ్యగారు ప్రసంగం విన్న తర్వాత దేవుడు మాకు కార్యం చేశాడు, ఈ ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత మాకు అది జరిగింది. దుర్నీత, దేవుని నీత? ఇది దుర్నీతి. ప్రమోషన్ కూడా ఎలా జరుగుతుంది? ఒక్కసారి వచ్చి చూడండి. ఎక్కడికి? ఏం చేయాలి అక్కడికి వచ్చి? ఒక్కసారి వచ్చి చూడండి. ఒక్కసారి ఎందుకు చూడాలి? ముస్లిమ్స్కి హజ్ యాత్ర అని ఒకటి ఉంటుంది. ప్రతి ముస్లిం అంట తన జీవితకాలంలో ఒక్కసారైనా మక్కా మసీద్కి వెళ్ళాలి, మదీనాకి వెళ్ళాలి. అది చాలా దూరం కదా మదీనా అంటే, మక్కా మదీనా. మన దగ్గరలోనే మక్కా మదీనా అవుతుంది. ప్రతి క్రైస్తవుడు ఒక్కసారైనా దానికి వెళ్ళి రావాలి. అదే నేను చెప్తుంది. ప్రతి హైందవుడికి కోరుకుంటుంది ఒక్కసారైనా కాశీకి వెళ్ళి రావాలని. మన క్రైస్తవులు కూడా ఆ లోటు లేకుండా దేవుడు ఇక్కడే బెల్లంపల్లి ఒకటి, ఈ కూకట్పల్లి ఒకటి, 2 ఏర్పాటు చేశాడు. అది మక్కా, ఇది మదీనా. రెండింటికి ఎక్కడో చోటు పోవచ్చు మనం. జన్మధన్యం అయిపోతుంది. అక్కడ వెళ్తారు కెమెరాలు పట్టుకుని, ఆ కిటికీలు చూడు, ఆ ఫ్లోర్స్ చూడు, ఆ అద్దాలు చూడు అంటే, ఒరే చర్చికి వెళ్ళాల్సింది ఏం చూడటానికి? చూసారా ఈ మార్బుల్? చూసారా ఈ సీలింగ్? చూసారా? ఎక్కడ చూడలేదా? ఫస్ట్ టైం చూస్తున్నావా? చర్చ్ అంటే ఏంటి ఫోకస్? చర్చిలో దేన్ని చూడాలి? దేన్ని చూసి వెళ్తున్నాం చర్చికి? మా నాన్న చెప్తుండే ఒక మాట. పెళ్లి కూతురు అడిగిందంట, నేను కూడా రావాలి నా పెళ్ళికని. చెప్పండి, రావాలా వద్దా? పెళ్లి కూతురు అడిగిందంట, నేను కూడా రావాలా పెళ్ళికని. తెలివైన ప్రశ్న కదా. ఇవి రాకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇప్పుడు చర్చిలో మిస్ అయిందే వాక్యం. పెళ్లిలో పెళ్లి కూతురు మిస్ అయితే ఎంత దరిద్రం ఉంటుందో, చర్చిలో వాక్యం మిస్ అయింది. అంత అబద్ధమే. అపవాది, సాతాను కనబరిచే బలం ఇదంతా. ఈ బిల్డింగ్ దేనికంటే మనం ఒక నీడ కింద కూర్చొని వాక్యం వినడానికి, అంతమించి ఇంపార్టెన్స్ లేదు దీనికి. ఈ బిల్డింగ్ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే వాక్యం మిస్ అయిపోయిందండి. అవునా? ఈరోజు చర్చిలు ఎలా కడుతున్నారు? రికార్డుల కోసం, ఆకర్షించేదాని కోసం. అసలు చర్చికి వెళ్ళాల్సిన వాక్యం కోసం అంటే బిల్డింగ్ మీద ఫోకస్ ఏంటి? సాతాను కనబరిచే బలం ఇది. 52 రోజులు కట్టాడంట ఆ చర్చిని. 53 అయితే చర్చి కదా? చెప్పు, 53 అయితే చర్చి కదా? ఎందుకు ఈ రికార్డు? ఈ రికార్డు దేనికి అంటే అసలైన దాన్ని మరుగు చేసేటువంటి అపవాది పన్నాగలు ఇవన్నీ. 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలం. వాళ్ళు నశించేవాళ్ళు. 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఎవరిచ్చారంట శక్తి వీళ్ళకి? సతీష్ కుమార్కి శక్తి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎందుకు ఇచ్చాడు? మీకు మాట చెప్తాను. ప్రతిరోజు మన వీధిలో ఒక బండి వస్తుంది, చెత్త బండి వచ్చిందో పాట వేసుకొని వస్తుందా? ఏం కావాలి దానికి? చెత్త, తడి చెత్త, పొడి చెత్త. ఒకటి బెల్లంపల్లి కాదు, 2 తడి చెత్త ఒకటి, పొడి చెత్త ఒకటి. ఈ చెత్త ఏరుకునే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు? గవర్నమెంట్. అది గవర్నమెంట్ జాబ్ తెలుసా మీకు? గవర్నమెంట్ జాబ్ అది. ఎందుకు ఇచ్చారు? చెత్తని కలెక్ట్ చేసుకోండి అని. దేవుడు ఎందుకు ఇచ్చాడు వీళ్ళకి అధికారం?
స్క్రాప్. క్రిస్టియానిటీలో స్క్రాప్ ఎక్కువైంది. ఏం చేయాలి మీరు? ఆ, నువ్వు తడి చెత్తను తీసుకో, ఇది పొడి చెత్త. ప్రతి టౌన్లోనూ దేవుడు మున్సిపాలిటీ, క్రిస్టియానిటీలో మున్సిపాలిటీ వాళ్ళని నియమించాడు. గవర్నమెంట్ జాబ్ ఏది? దేవుడిచ్చిన జాబ్ ఏది? వాళ్ళేమి బయట వాళ్ళు కాదు, దేవుని సేవకులే. కాకపోతే వాళ్ళ సేవ ఏంటంటే చెత్త కలెక్ట్ చేసేటువంటి పంచాయతీ. చాలా స్పష్టంగా బైబిల్ చెప్పింది, నాశనానికి పోయే దారి కలవరి టెంపుల్ లాగా ఉంటుంది అని. అవునా? ఎందుకు వస్తున్నారు అంతమంది? ఎక్కువ మంది వచ్చారంటే క్వశ్చన్ రైజ్ కావాలి, ఎందుకు వస్తున్నారు అని. ఎక్కువ మంది వస్తే సమర్పడాల్సిన అక్కర్లేదు. చిన్న మంద భయపడకుడి అని అన్నాడు. ఎందుకంటే సత్యాన్ని ఇష్టపడే వాళ్ళు, సత్యం కోసం వచ్చేవాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి. జీవానికి పోయే దారి ఇరుకు దారి, దాన్ని కనుగొనేవారు కొందరే. యేసు చెప్పిన మాట ఇది. పోనీ యేసు ప్రభు సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచేటప్పటికి ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు చర్చిలో ఎంతమంది సభ్యులు? 120. అంతేనా? 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు పరిచర్య చేస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 120. మనకెలా వస్తారు? ఒక నెల తిరగసరికి 5,000 మంది, 10,000 మంది ఎలా వస్తారు? అనుమానించాలి కదా, అనుమానించాలి వద్దా? కాబట్టి మోసము చేసే శక్తిని దేవుడే వారికి పంపిస్తున్నాడు. దేవుడే వాళ్ళను శిక్షించడానికి, శిక్షా విధిలో పాల్పంపులు పొందడానికి మోసం చేసే శక్తిని దేవుడే వారు పంపిస్తాడు. ఎందుకంటే వాళ్ళు సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు. సత్యం నచ్చదు వాళ్ళకి, వాక్యం నచ్చదు వాళ్ళకి. వాక్యం నచ్చని వాళ్ళకి ఏం కావాలి? అబద్ధమే కావాలి. వాని రాక సమస్తమైన అబద్ధంతో, సూచక్రియలతో, మహత్కార్యాలతో, అద్భుతాలతో, సాతాను కనబరిచే బలముతో దేవుడే ఆ మోసం చేసే శక్తిని పంపిస్తున్నాడు. ఎంత భయంకరమైన వచ్చింది తెలుసా? అది చర్చిలు నిండిపోతున్నాయి కాదు, ఎందుకు నిండుతున్నాయి అన్నది ప్రశ్న. దేని వినడానికి వెళ్తున్నాయి అన్నది ప్రశ్న. చాలా ప్రమాదంతో కూడుకున్న ప్రశ్న. యెషయాకు దేవుడు చెప్పింది వాళ్ళని కఠినపరచు అని. కఠినపరచు, ఇదే పరిచర్య అని చెప్పాడు. కాబట్టి వాక్యానికి ఉండే లక్షణాలు ఏంటి? అది మారు మనసు పొందాలనుకున్నప్పుడు వాడికి మారు మనసుకి ప్రోత్సహిస్తుంది, మారు మనసు పొందిన తర్వాత ఆదరిస్తుంది. లేదు నేను ఇలాగే కొనసాగుతానంటే కఠినపరుస్తుంది, వాడికి మారనివ్వదు, కఠినం చేస్తుంది. అది వాక్యం యొక్క లక్షణం. తన తప్పుల్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు, వాటిని కప్పుకునేవాడు శిక్షించబడతాడు కదా. వాక్యం రెండంచులు గల ఖడ్గం, అది శిక్షిస్తుంది, అది ఓదారుస్తుంది. అది పాపాన్ని ఒప్పింపజేస్తుంది లేదా కఠినపరుస్తుంది. రెండు వైపులా పనిచేస్తుంది అది. తరువాత ప్రాణాత్మలని, కీళ్ళని, మూలుగుని విభజించినంత మట్టుకు ఒక్కసారి వాక్యం ప్రకటించబడితే అంతరంగంలో ఉన్న ప్రతీది బయటకు వస్తుంది, ప్రతిదీ సపరేట్ అయిపోతుంది, లేయర్గా విడిపోతుంది, అంత సూక్ష్మంగా విడదీస్తుంది వాక్యానికి ఉండే శక్తి అది. మన వాళ్ళు ఏం చేస్తున్నట్టు సొంత మాటలు చెప్తుంటారు. నా మాటలతో కనుక మీకు విశ్వాసం వస్తే, నేనేదో చెప్పాను కాబట్టి మీకు విశ్వాసం వస్తే, మీ విశ్వాసానికి కర్తను నేను అవుతా. మీ విశ్వాసానికి కర్త నేనైతే కనుక మీ అంత భ్రష్టులు ఇంకొకరు ఉండరు, నా అంత భ్రష్టుడు ఇంకొకరు ఉండడు. మనందరి విశ్వాసానికి కర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను మారిపోతాను, ఈరోజు ఇలా ఉన్నాను, రేపు ఇంకో అలా మారిపోతాను. నేను కనుక మీ విశ్వాసానికి కర్తనయ్యాను అనుకో, రేపు నేను మారిపోగానే మీరు కూడా మారిపోవాలి. యేసు ప్రభు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మారడు. ఈరోజు వేదిక ఎక్కినప్పటి నుంచి సొంత మాటలు చెప్పడం ఎక్కువైంది, వాక్యం చెప్పడం తక్కువైంది. అసలు వాక్యాన్ని చెప్పరు, ఈ మాటల్ని ద్రోవపరుచుకునే దానికోసం వాక్యాన్ని జోడిస్తారు. వాక్యం చెప్పడం అంటే నువ్వు ఏదో చెప్పి దానికి వాక్యం తగిలించడం కాదు, వాక్యాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం. వాక్యాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి వదిలిపెట్టేసి ఎగునవి మాట్లాడద్దు. ఒక పేషెంట్ వచ్చాడు, నువ్వు పేషెంట్ దగ్గరకు వచ్చావు, ఏం చేయాలి? కేస్ సీట్ ఉంటుంది పేషెంట్ పక్కన, కేస్ సీట్ తీసుకోవాలి.
దాంట్లో ఏం రాశాడు డాక్టరు, ఏ మెడికేషన్ ఇచ్చాడు దాన్ని చూడాలి. ఆ మెడిసిన్ తీసుకొని ఎంత డోస్ ఇచ్చాడో దాన్ని తీసుకొని ఆ వ్యక్తికి ఇంజెక్ట్ చేయడమే నీ పని, అంతే. ఇక నువ్వేం మాట్లాడుకు, నువ్వేం చెప్పకు, నీకు అనవసరం. డాక్టర్ ఏదో మాట్లాడాడు, ఆయన ఏదో రాశాడు, అది ఇచ్చేయడమే నీ పని. అది ఎలా పనిచేస్తుంది అన్నది డాక్టర్ తెలుసు, నీకు అక్కర్లేదు. ఇది కేస్ స్టడీ. ఇది మనందరికి సంబంధించినటువంటి మన డేటా ఇందులో ఉంది. మనకు ఏ రోగం ఉంది, మన పరిస్థితి ఏంటన్నది ఇందులో రాయబడి ఉంది. నేనేం పని చేయాలి, నేనేం యాడ్ చేయాల్సి అక్కర ఇందులో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి మీకు ఇవ్వడమే, చెప్పడమే, అంతకు మించిన పని ఇంకొకటి లేదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు, వీళ్ళు యాడ్ చేస్తున్నారు దానికి. మనం కనుక యాడ్ చేసామా చాలా ప్రమాదం. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చెప్పడమే వాక్యం చెప్పడం అంటే. బైబిల్ని తెరిచి నువ్వు ఏ తమాషా చెప్పినా, ఏ కథ చెప్పినా వాక్యం కాదు అదే. ఆయన కూడా బైబిల్లోంచే చెప్పాడండి. ఏం మాట్లాడతారు, ఆయన కూడా బైబిల్ నుంచి చెప్పాడంట. ఎవడు తీసుకున్నా బైబిల్ నుంచే చెప్పాలి. కానీ బైబిల్ నుంచి చెప్పడం అంటే సందర్భం, సమయము, సందర్భం. యేసు దగ్గరికి అపవాది వచ్చి ఏం చెప్పిందంటే, నీవు ఇక్కడ నుంచి క్రిందికి దుముకు, నీ పాదము రాయికి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారని రాయబడింది. మొన్నెవరో నా గురించి మాట్లాడుతున్నారు, అపవాది కూడా వాక్యం చెప్తుంది అన్నాడు. అపవాది వాక్యం చెప్పినట్టు బైబిల్ ఎక్కడ లేదు, ఉంటే వెతికి చెప్పండి. ఇంకొకసారి చెప్తాను, అపవాది వాక్యం చెప్పదు. అపవాది వాక్యాన్ని ట్విస్ట్ చేస్తుంది, వక్రీకరిస్తుంది. వాక్యం చెప్పదు అపవాది. ఒకవేళ అపవాది వాక్యం చెప్పిందనుకో తీసేసుకోవచ్చు మనం. ఇంకొకసారి చెప్పను, ఒకవేళ అపవాది వాక్యాన్ని ట్విస్ట్ చేయకుండా చెప్పిందనుకో తీసేసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు చెప్పండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీట ముందు కూర్చుండువారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు మోషే పీట వందున్నారు. మోషే పీట వందున్నప్పుడు వాళ్ళ చేతిలో ఏముంటుంది, మోషే ధర్మశాస్త్రం ఉంటుంది. వాళ్ళు ఏం బోధిస్తారు, మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు దాన్ని వినండి, తీసుకోండి, గైకొనండి. ఎందుకంటే అవి వాళ్ళ మాట కాదు, ధర్మశాస్త్రం మాటలు. కానీ వాళ్ళు చేసేటట్టు చేయకండి, వాళ్ళను ఫాలో అవ్వకండి. ఓకే, ఇప్పుడు నేను పరిసయ్యుని అనుకున్నాను, కాసేపు పరిసయ్యుని అనుకున్నాను, వాక్యం చెప్పాను, బైబిల్లో ఉన్నదన్నాడు చెప్పాను. నా మాట వినొచ్చా మీరు? వినొచ్చా? ఎందుకని? నన్ను ఫాలో అవద్దు, మీరు నన్నేం ఫాలో అవద్దు. ఇక్కడ చెప్పిందని తీసుకోండి. వినేటప్పుడు ఎలా వినాలి, ఇంతకీ సమయం, సందర్భం, దాని అన్వయింపు అదేనా, దాని నెరవేర్పు అదేనా, అంతే. అది చూడండి, ఎగ్జాక్ట్గా ఉందా తీసేసుకోండి. నా ప్లేస్లో అపవాదం ఉందనుకో, వాక్యం చెప్పిందనుకో, వాక్యానుసారంగా చెప్పిందనుకో, తీసుకుంటారా తీసుకోరా? తీసుకోండి. అపవాది వాక్యం చెప్పదు, అపవాది వాక్యాన్ని వక్రీకరిస్తుంది, రాంగ్ ప్లేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, రాంగ్ టైమింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడి నుంచి దుమికితే దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు, దేవదూతలను ఎత్తి పట్టుకుంటారు అని చెప్పింది. యాక్చువల్గా దానికి రాయబడలే. మీరు యాత్ర చేస్తున్నప్పుడు, యెరూషలేముకి యాత్రకు వెళ్తున్నప్పుడు, ఈ ప్రయాణంలో నీ కాలికి రాయి తగలకుండా దేవదూతలను ఎత్తి పట్టుకుంటారు అని, అది ఒరిజినల్ కాంటెక్స్ట్. అది దాన్ని ఎలా మలిచింది, అది ఇక్కడి నుంచి దుమికితే దేవుడు ఎత్తి పట్టుకుంటాడు. వాక్యాన్ని ట్విస్ట్ చేస్తుంది కానీ వాక్యాన్ని అపవాది చెప్పదు. ఒకవేళ ఉంటే చెప్పండి, నా బైబిల్ అలాంటిది ఏమైనా ఉందేమో. వాక్యం చెప్పదు అది. ఒకవేళ వాక్యం అపవాది చెబితే తీసుకోండి, వాక్యాన్ని ఇంకెవరైనా చెప్పినా తీసుకోండి, మనకు కావాల్సిన వాక్యమే కదా, అవునా కాదా? కాబట్టి నేనేమంటున్నానంటే, అపవాది మోసం చేస్తుంది. అలా మోసం చేసే శక్తిని దేవుడే పంపిస్తున్నాడు. ఎందుకంటే సత్యాన్ని మనం ఇష్టపడటం లేదు కాబట్టి. చాలా ప్రమాదకరమైన మాట ఇది. ఇక్కడ దేవుని వాక్యాన్ని దేంతో పోల్చాడు అంటే ఖడ్గంతో పోల్చడం జరిగింది. బైబిల్లో కొన్ని పోలికలు ఉన్నాయి, వాక్యాన్ని వర్ణించినటువంటి పోలికలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చూడండి, దేంతో పోల్చాడో.
మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో, ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో మీరు వాడాల్సిన ఖడ్గం ఏంటి? వాక్యం అనే ఖడ్గం. 12వ వచనం చూడండి. ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు. ఇది పోరాటం, యుద్ధం. ఈ యుద్ధంలో మనం వాడాల్సిన ఆయుధం ఏంటి? వాక్యం అనే ఖడ్గం. ఒక తప్పుడు సిద్ధాంతంతో మనం మాట్లాడుతున్నాం. వాక్యంతో మాట్లాడాలి. దాన్ని డిబేట్ అంటారు. ఏమంటారు? క్రైస్తవులు డిబేట్ చేయొచ్చా? చేయాల్సిన డిబేట్. ఎందుకని? వాక్యం అనే ఖడ్గం. తప్పుడు సిద్ధాంతాలతో మాట్లాడుతున్నాం. వాక్యం వాక్యం వాక్యం. అవతల వ్యక్తి కూడా వాక్యం చూపెడతాడు, మనం వాక్యం చూపెడతాం. ఈ కల్ట్ గ్రూప్స్ ఉన్నాయి, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకనొక టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఆగిపోతారు. ఆప్షన్ ఉండదు వాళ్ళకి, అయిపోతాయి. స్పిరిచువల్ వార్ఫేర్ ఎలా చేయాలంటే వాక్యం అనే ఖడ్గంతో చేయాలని లేఖనం చెప్పింది. దీన్ని వాడి ఎంతకాలమైనా మనం తుప్పు పట్టిపోయాయి, తెలియదు మనకి. కత్తిని అందరూ ప్రయోగించలేరు. ఇక్కడ వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు. హెబ్రీ పత్రికలో వాక్యాన్ని డాక్టర్ చేతిలో కత్తితో పోల్చాడు. ఇక్కడ వాక్యాన్ని ఒక వీరుడి చేతిలో కత్తితో పోల్చాడు. 23వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 29వ వచనం, 23-29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా అని అంటున్నాడు. దేవుని వాక్యం దేంతో పోల్చబడింది? అగ్నితో పోల్చబడింది, సుత్తెతో పోల్చబడింది. తర్వాత 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం చూడండి ఏం రాయబడిందో. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. లైట్తో పోల్చబడింది వాక్యం. యాకోబు రాసిన పత్రిక 1:23. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూసుకుని మనుషును పోలి ఉన్నాడు. వాడు తనను చూసుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. వాక్యాన్ని ఎంత పోలుస్తున్నా అంటే అద్దంతో పోలుస్తున్నాడు. అందవిహీనంగా ఉన్నాం అనుకో, అద్దం అంటే భయం మనకి. అందంగా ఉన్నాం అనుకో, అద్దం అంటే ఇష్టం. అందవిహీనంగా ఉన్నాం అనుకో, అద్దం అంటే చాలా భయం. ఎందుకంటే మన రూపాన్ని మనం చూసుకొని ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయాలని చాలా కష్టంగా ఉంటుంది. వాక్యంలో తొంగి చూడాలి అంటే మన జీవితం బాగలేదు అనుకో, అసలు చూడలేదు. ఎందుకని? మన రియాలిటీ అందులో కనపడుతుంది. వాక్యం అనేదాన్ని మన సహజ రూపాన్ని చూసుకునేటువంటి, ఆత్మను చూసుకునేటువంటి అద్దంతో పోల్చడం జరిగింది. చీకట్లో నడిచేవాడికి వెలుగుతో పోల్చడం జరిగింది. అంటే చీకట్లో సరిగ్గా నడవాలి అనుకున్న వాడికి ఆ వాక్యం అనేది అగ్నితో పోల్చబడింది, సుతితో పోల్చబడింది. ఆ వాక్యం అనేది ఖడ్గంతో పోల్చబడింది. ఆ వాక్యం అనేది డాక్టర్ చేతిలో ఉండేటువంటి ఆపరేషన్ కత్తితో పోల్చబడింది. కానీ బైబిల్ అంతా మీరు వెతకండి, వాక్యాన్ని ఎక్కడ నెమలీకతో పోల్చలేదు. వాక్యాన్ని ఎక్కడ కూడా నెమలీకతో పోల్చలేదు. పోల్చాడా? వాక్యాన్ని ఎక్కడ ఆముదతో పోల్చలేదు. ఆముదతో పోల్చలే వాక్యాన్ని. ఎందుకు పోల్చలేదు? ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు ఆముదం పూసి మసాజ్ చేసినట్టుందా, లేకపోతే నిజంగా కత్తితో ఆపరేషన్ చేసినట్టుందా? ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు నెమలికలతో నిమిరినట్టుందా, లేకపోతే కత్తితో ఆపరేషన్ చేసినట్టుందా? ఇప్పటి వరకు నాకు తెలిసి 1, 2, 3 లెక్క పెట్టుకునే వ్యక్తులు తప్ప వాక్యాన్ని వాక్యంగా చెప్పే వాళ్ళు నేను చూడలే. వాక్యాన్ని వాక్యంగా చెప్పేవాడికి ఎవడు సపోర్ట్ చేయడు, ఎవడు వాడిని చూడరు. అసలు కింద కామెంట్ తెలుసా, నెగిటివ్గా వస్తాయి.
కానీ వాక్యాన్ని తప్ప ఇంకన్నీ చెప్తున్నాడు అనుకో, వాడికి మామూలుగా సపోర్ట్ ఉండదు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, చనిపోయాడు ఆయన. ఆయన ఒక మాట చెప్పాడు. వాళ్ళ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, పెద్ద స్పీకర్, ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన నా మీద కేసు పెట్టాడు. ఆయన అభివృద్ధిని ఓర్చుకోలేక నేను ఆయన మీద వీడియో చేస్తాను, కేసు పెట్టాడు ఆయన. వాడెక్కడ, నేనెక్కడ, వాడి అభివృద్ధి నాకేంది పంచాయితీ, ఏమో పెట్టేశాడు మొత్తానికి. అవుట్ ఆఫ్ జలసీ నేను అసూయతో వీడియోలు తీస్తున్నానంట. ఆ స్పీకర్ అంట చాలా గొప్పోడు, అంతర్జాతీయ ప్రసంగికుడు. ఆయన ఎంత గొప్పోడు అంటే ఆది కాండానికి ముందు ఏం జరిగిందో చెప్తాడంట, ప్రకటన గ్రంథం తర్వాత ఏం జరిగిందో చెప్తాడంట, ఆ మధ్యలో మిస్ చేస్తాడంట. ఆయన మర్మబోధ కూడా అంట. ఎంత మర్మాలు చెప్తాడంటే ఆది కాండానికి ముందు ఏం జరిగిందో చెప్తాడంట, ప్రకటన గ్రంథం తర్వాత ఏం జరిగిందో చెప్తాడంట. ఆ మధ్యలో ఉండి చెప్పేది నేను మామూలు ఆర్డినరీ లోకల్ పాస్టర్ని. ఇప్పుడు మీరు మీ మనసుల్లో ఎవరినైనా పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా ఇదే కేటగిరీలో పడతారు. ఆది కాండం ముందు ఏం జరిగిందో చెప్తారు వాళ్ళు, ప్రకటన తర్వాత ఏం జరిగిందో చెప్తారు వాళ్ళు. ఆ మధ్యలో ఉంటుంది, అది చెప్పరాలు. ఎందుకంటే మోటుగా ఉంటుంది, చప్పగా ఉంటుంది, ఏం పెద్ద టేస్టీ ఉండదు అది. నా చిన్నతనంలో మల్లె ముచ్చట్లు నాకు క్యాసెట్ ఉండేది, విన్నారా మీరు? మల్లె ముచ్చట్లు తెలుసా మీకు? ఆ మల్లె ముచ్చట్లో ఆ మల్లి అనే ఆమె ఎక్కడో చూస్తా ఏం చేస్తుందంటే, చేపలు తెచ్చిస్తే ఇంట్లో కూర ఉండమని తలాతో ఒక 2 కుండలో వేసి మొండెలు తీసి కోళ్ళకి వేస్తుంది. తలాతో ఒక 2 కుండలో వేస్తుంది, బయట కూర్చొని ఎక్కడో ఉంటుంది చూపంతా. ఆ మొండెలు తీసి ఎవరికి వేస్తుంది? కోళ్ళకి వేస్తుంటుంది. అలా తయారైంది. ప్రకటన గ్రంథానికి తర్వాత ఆది కాండానికి ముందు మధ్యలో ఉన్న మొండి ఉంది, దీన్ని పట్టుకెళ్ళి బయట పడేశారు. ఎవరు వినట్లే, ఎవరు పట్టించుకోవట్లే. దేవుని వాక్యాన్ని ఆవందుతో పోల్చలేదు, నెమలికతో పోల్చలేదు, ఆపరేషన్ కత్తితో పోల్చారు, యుద్ధ రంగంలో ఖడ్గంతో పోల్చారు, అగ్నితో, చెత్తను కాల్చేటువంటి అగ్నితో పోల్చడం జరిగింది, బండను బద్దలు చేసి సుత్తితో పోల్చడం జరిగింది, చీకట్లో వెలుగుతో పోల్చడం జరిగింది, తన సహజ రూపం ఎలాగుందో చూసుకునేటువంటి అర్థంతో పోల్చడం జరిగింది. ప్రవక్త యెషయా ఒక మాట మాట్లాడతాడు, 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49:2లో యెషయా మాట్లాడుతున్న మాట మీరు చూడండి. 49వ అధ్యాయం 2వ వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఏంటంట? నా నోరు దేవుడు ఎలా చేశాడంట? నా నోరు దేవుడు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. వాడిగల ఖడ్గం అంటే ఏంటి? ఇంతకీ ఆయన ఒక్కో మాట ఖడ్గం కోసినట్టు కోసేస్తుంది. ప్రవక్తలు మాట్లాడినప్పుడు ఇలాగే జరిగింది. మీరు చూడండి, ప్రవక్తలు మాట్లాడినప్పుడు ఏ ప్రవక్త మాట్లాడినా సరే ఆ ప్రవక్తకి ఏమంటారు, ఆదరణ లభించలే, వ్యతిరేకతే లభించింది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రసంగం చేసినప్పుడు రాళ్ళు ఎత్తుకున్నారు ప్రతి సందర్భంలో. అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేస్తే రాళ్ళు ఎత్తుకున్నారు ప్రతి ప్రసంగంలో. చాలా గొడవలు జరిగాయి, అల్లర్లు జరిగాయి. ఏమని రాయబడిందంటే, యేసు ప్రభువుని గురించి అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఈయన వివాదాస్పదమైన గురుతు అని రాయబడింది. యేసు ప్రభు ఎవరంట? లూకాసు వార్త 2వ అధ్యాయం ముగించేస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 33వ వచనం నుంచి, యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడేది. సుమయోను వారిని దీవించి, ఇది బ్లెస్సింగ్ అంట. ఏంటంటే ఇది దీవెన. ఏంటా దీవెన? ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు. హృదయాలోచనలు ఏమవుతాయంట? ఎక్స్పోజ్ అవుతాయి. వీళ్ళేంటి అనే విషయం ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని చూసిన వెంటనే మనుషులు 2 రకాలుగా విడిపోతారు, ఎక్స్పోజ్ అవుతారు. అంతవరకు మంచిగా చాలా మంచోళ్ళు, ప్రార్థనా పరులు, ఆ ధర్మశాస్త్రాన్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అని అనుకున్న పరిసయ్యులు దొంగలైపోయారు ఆ దెబ్బతో. ఆయన ఎప్పుడైతే సీన్లోకి వచ్చాడో సున్నం కొట్టిన సమాధులయ్యారు వాళ్ళు.
మీరు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు ఎందుకు చేస్తున్నారంటే విధవరాండ్ర ఇండ్లను దిగమింగడానికి అన్నాడు ఆయన. కానీ ఆయన రాకముందు వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు వీధిలో వస్తూ ఉంటే అబ్బో దేవుణ్ణి చూసినంత ఫీలింగ్ కలిగేది. ధర్మశాస్త్రాన్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే యేసు వచ్చాడో హృదయాలోచనలు బయటకు వచ్చాయి. అమ్మో వీళ్ళు భక్తులు కాదు, వీళ్ళు హంతకులు, ఆయన్ని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు, ఆయన చంపాలని ప్లాన్ చేస్తున్నారు, హంతకులయ్యారు వీళ్ళు. యేసు ప్రభు సీన్లోకి రాగానే హృదయ ఆలోచనలు బయలుపడతాయి. అంతవరకు చెడ్డగా ఉండేటువంటి, అంతవరకు అతి క్రూరుడు, బందిపోటు దొంగ సిలువ మీద, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ వ్యక్తి హృదయ ఆలోచన బయటకు వచ్చింది. మనం అనుభవిస్తున్న దానికి ఇది న్యాయమే, ఆయనకి ఇది న్యాయం కాదు. యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతవరకు భక్తులుగా ఉన్న వాళ్ళు అలా వస్త్రాలు చింపేసుకొని ఇక మనకు సాక్షులతో పని ఏమి, వీడు మరణానికి పాత్రుడు అని సిలువకి ఎక్కించారు. యేసు ప్రభు ఎవరు అంటే హృదయాలను బయలుపరిచే ఆయన. హృదయాలను బయలుపరిచే ఆయన. ఆయన సీన్లోకి రాగానే మనుషులు రెండు రకాలు అయిపోతారు. సమయంలో వారిని దీవించి బ్లెస్సింగ్ అది ఏంటంట, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గురుతు. ఎవరంట ఆయన? కాంట్రావర్సీ అని అంటే, కాంట్రావర్సరీ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? కాంట్రావర్సరీ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు తెలుసు మీకు? క్రీస్తు. క్రీస్తుకు మించిన కాంట్రావర్సరీ ఫిగర్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. అన్న మనకు కాంట్రావర్సీ ఎందుకన్నా చెప్పు, ప్రశ్న అడుగుతారు మీరు. అన్న మనకు కాంట్రావర్సీ ఎందుకే అని అడుగుతారు. మరేం కావాలి? నేను చెప్పలేదు, మీ బైబిల్లో కూడా ఉంది. సమయం దీవించాడు. యేసుప్రభు ఎవరంటే కాంట్రావర్సరీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. మరి ఆయన బోధించేవాడు ఏమవుతాడు? నేను కాంట్రావర్సీకి చాలా దూరం అండి అంటే నువ్వు చెప్పనే చెప్తున్నావు నేను అసలు పాసనే కాదని, నువ్వు చెప్పనే చెప్తున్నావు నేను పాసనే కాదని. యేసు ప్రభు కాంట్రావర్సీ ఫిగర్ ఆయన, వివాదాస్పదమైన గుర్తు. వివాదం ఎక్కడ అడుగు పెడితే అక్కడ వివాదమే. రెండు భాగాలు ఇలా విడిపోతాయి అంతే. ఇప్పటి నుండి ఇంటిలో 5 మంది ఉంటారు చెప్పండి, 5 మంది కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటారు. ఎప్పుడైతే ఎంటర్ అవుతానో చెప్పు, ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు, గోడ వస్తుందా? వస్తుంది. కుటుంబాల కలహాల కలపడాయన రైట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? కుటుంబాల కలహాలు లేవా అనాలి. కుటుంబాల కలహాల అనకూడదు. రైట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? కుటుంబాల కలహాలు లేవా? ప్రశాంతంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? ఏమాత్రం అది ఆ మజా, ఆ ఎంటర్టైన్మెంట్ లేదా? ఎప్పుడంటే ఎంటర్టైన్మెంట్ జుట్లు పట్టుకుంటాయి కదా. చప్పగా ఉన్నాయా జీవితాలు? రండి అని పిలవాలి. సత్యం డివైడ్ చేస్తుంది, సత్యం కలపదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సత్యం డివైడ్ చేస్తుంది, అబద్ధాన్ని నుంచి సపరేట్ చేస్తుంది. అగ్ని చెత్తను కాల్చి పడేస్తుంది, చెత్తను ఉంచదు అగ్ని. రాళ్ళు చెత్త రెండు కలిసి ఉండలేవు, సపరేట్ అయిపోతాయి, చెత్త వెళ్ళిపోతుంది. వివాదాస్పదమైన గుర్తు. యేసు ప్రభు ఎవరంటే హృదయాలు బయలుపడేటట్టుగా చేశాడు. వివాదాస్పదమైన గుర్తు, కాంట్రవర్సీ ఫిగర్ ఆయన. యేసు ప్రభు సిలువ అనేది ప్రపంచాన్ని రెండింటిగా ఇలా తీసిందనమాట. నశించుతున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ప్రపంచం మధ్యలో ఉండే గీత. ఇటువైపు నశిస్తున్న వాళ్ళు, ఇటువైపు రక్షింపబడుతున్న వాళ్ళు, మధ్యలో ఇంకో కేటగిరీ లేదు. ఉంటే ఇటైనా ఉండాలి, లేకపోతే ఇటైనా ఉండాలి. వాక్యం సజీవమైంది, బలం కలిగింది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండేది, ప్రాణాత్మ కీళ్ళని మూలుగుని విభజిస్తుంది. అది దేవుని మాట. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య
నివసించెను, సిలువ మీద మరణించెను. మరి ఆయన సపరేట్ చేస్తాడు, ప్రపంచాన్ని రెండిటిగా వేరు చేశాడు. యేసు ప్రభు సువార్త ఎప్పుడైతే ప్రపంచాన్ని స్పృశించలేదో, వారిని సందర్శించలేదో, అందరూ భక్తులే, అందరూ వేదాంతులే, సిద్ధాంతులే. ఎప్పుడైతే సువార్త వారి వీధుల్లోకి వెళ్ళడం ప్రారంభమైందో అప్పుడు అసలు రంగు బయటపడుతుంది అందరిదే. సువార్త ప్రకటించాలని కోరుతున్నారు, తిడుతున్నారు, ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ ఒరిజినాలిటీని బయటకు తీసుకొస్తారు సువార్త అనేది. మీకు ఒక చిన్న పోలిక చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి చర్చ్ క్లీన్ చేస్తున్నాను నేను చర్చి కట్టిన కొత్తలో నేనే చర్చ్ క్లీన్ చేసేవాడిని. ఇప్పుడు పెద్ద పాసన అయిపోయాను కదా, ఇప్పుడు చేయను నేను. అప్పుడు చిన్న పాసనే కదా, అప్పుడు నేనే చేశాను, మొత్తం అంతా మాపింగ్తో సహా చేసేవాడిని. అలా కొత్తగా ఫ్లోరింగ్ వేశారు కదా, నెర్రజేలింది అనమాట. గచ్చు అనేది నెర్రజేలింది. అలా చీపురుతో ఊడుస్తుంటే ఆ చెత్తలో ఒక పెద్ద జర్రి ఉంటుంది సార్, పెద్ద జర్రి ఒకటి అలా బయటకు వచ్చేసింది. నేను తప్పించుకునేటప్పటికి కదా అలా జర వచ్చి ఆ నెర్ర లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చేపలు పరచాలి, ఇక నేను వేదిక మీదకి వాకింగ్ చెప్తాను, నా ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఆ నెర్రలో ఉంటుంది. ఎంతసేపు ఉన్నా సరే నేను వాకింగ్ చెప్పలేను, ఏం చేయాలో అర్థం కాలే. ఇక ఆలోచించాను, అది బయటికి ఎలా వస్తుంది? పోలీసు వాళ్ళకి మైక్ తీసుకొని బయటికి రమ్మంటే వస్తున్నారు, రాదండి. ఏం చేయాలి? ఏం చేస్తే బయటకు వస్తుంది చెప్పండి? అది ఇంత లోపలికి వెళ్ళిపోయింది. ఏం చేశాను తెలుసా? వెళ్ళి జగ్గు నిండా నీళ్ళు తీసుకొచ్చి అలా పోయడం స్టార్ట్ చేశాను. పోస్తున్నా ఒకనొక టయానికి అలా బయటకు వచ్చింది. చీపురు తిరిగేసి కొడితే జిరాక్స్ కాపీ. ఆ జర్రిల్లాంటి వ్యక్తులు ఆ నెర్రల్లాంటి మతాల్లో దాక్కొని ఉన్నారు సువార్త రానంత వరకు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ప్రపంచ వీధుల్లోకి రాకముందు ఆ మతం అనే నెర్రల్లో దాక్కొని ఉన్నారు చాలా పీస్ఫుల్గా. ఎప్పుడైతే సువార్త వచ్చిందో బయటికి రావాలి, వేరే ఆప్షన్ లేదు. సువార్తను ఆపాలి, వేరే ఆప్షన్ లేదు. బైబిల్ని తగలబెట్టాలి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకని? వాళ్ళకి ప్రశాంతతనివ్వదు అది. సువార్త ప్రశాంతతనివ్వదు. ఇప్పుడు నీకు ఒక మత గ్రంథం ఉంది, ఇంకొకరికి మత గ్రంథం ఉంది, నీకు ప్రకటించుకో, వాడు ప్రకటిస్తాడు. మీరు గమనించారా? మిగిలిన మతాలన్నీ ఒకదాని భుజం మీద ఒకటి చేసుకుంటాయి. మిగిలిన మతాలన్నీ ఒకదాని భుజం మీద ఒకటి చేసుకుంటాయి. ఎప్పుడైతే క్రిస్టియన్ వస్తాడో అందరు కలిపి ఈ క్రిస్టియన్ని లేపేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళందరూ హ్యాపీగానే ఉంటారు, ఏం ఇబ్బంది ఉండదు, బాయ్. ఎప్పుడైతే క్రిస్టియన్ ఎంటర్ అవుతాడో మొత్తం అంతా ఒకవైపు వస్తారు, క్రిస్టియన్ ఒకటి ఒకవైపు ఉంటాడు. ఎందుకని? మన ప్రత్యేకత అదే, దేవుని వాక్యం ప్రత్యేకత అదే. ఇది అగ్ని తగలబెడతా చెత్తని, ఇది అగ్ని తగలబెడతా చెత్తని, ఇది అర్థం అసలు రూపాన్ని చూపెడుతుంది. మీరు ఇది అని చెప్తుంది. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, ఒక్కడు మంచోడు కాదు. అంతమంది ఏమనుకుంటే వాళ్ళు అహం రేష్మినా నేనే దేవుణ్ణి అనే దగ్గర నుంచి అందరూ పాపులే, నీతిమంతులు లేడు, ఒక్కరు లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమైన పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడాలి తప్ప మీరు ఏదో నీతి కార్యాలు చేస్తే నీతిమంతులు గారు. యేసు పాదాలు పట్టుకుంటే ఉచితంగా నీతిమంతులు అవుతారు, కానీ యేసు వదిలిపెడితే పాపాత్ములే ఎవడైనా సరే. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన పాదాలైనా పట్టుకోవాలి, లేకపోతే ఆయన రాకుండా అయినా నిలువరించాలి. యేసు ప్రభు హృదయాలోచనను బయలుపరిచే దేవుడు. యేసు ప్రభు శిలువ ప్రపంచాన్ని రెండు ముక్కలుగా విడదీసినటువంటి గీతది. మానవుల్ని నశించే వాళ్ళు ఒకవైపు ఉంటారు, రక్షించబడే వాళ్ళు ఒకవైపు ఉంటారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడు. నమ్మలేదంటే శిక్షలో ఉన్నారని అర్థం, నమ్ముతున్నావంటే రక్షణలో ఉన్నామని అర్థం. చూడండి 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. దేవుని దృష్టికి దేవుని దృష్టి అంటే ఏంటి? వాక్యం. వాక్యానికి కనబడినటువంటి అంతరంగం, వాక్యానికి దొరకనటువంటి రహస్యం ఏది లేదంట. ఆయన దృష్టికి కనబడినటువంటి సృష్టం ఏదీ లేదు. మనము ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు
ఏంటి ఇక్కడ దేవుని కన్నులు అంటే? దేవుని వాక్యం. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. చాలా వాక్యం ప్రకటిస్తే వాక్యం ప్రతి దాన్ని సెర్చ్ చేస్తుంది మన లోపలికి వచ్చి. దానికి కనబడినటువంటి రహస్యం అంటే ఏది లేదు, దానికి దాచిపెట్టేటువంటి రహస్యం అంటే ఏమీ లేదు. మరి వాక్యమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని యేసు ప్రభుని దేవుని వాక్యం. యేసు ప్రభు ఎదురుగా ఎవరు ఏం మాట్లాడినా తెలుసు ఆయనకి. ఈ సృష్టిలో ప్రతిదీ తెలుసు ఆయనకి. మన అంతరంగం తెలుసు ఆయనకి. ఎవరైనా ఈ భూమి మీద నేను పాపిని, నన్ను క్షమించని మోకరించి వేడుకుంటున్నాడంటే ఆ ఎదురుగా ఉండే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకెక్కడ ఈ మాట చెప్పలేను మీరు. ఎవరైనా ఈ భూమి మీద మానవ జాతిలో వచ్చి మోకరించి నేను పాపిని, నన్ను క్షమించని వేడుతున్నాడు అంటే ఆ ఎదురుగా ఉండే దేవుడి పేరేంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంతే. ఆయనే. ఆయన దగ్గరికే ప్రతివాడు వచ్చి మోకరించి ఏడవాలి. ఎందుకంటే అక్కడే హృదయ ఆలోచనలు బయలుపడతాయి. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఉంది, పరుగున వచ్చింది, యేసు పాదాలు పట్టుకుంది, ఏడుస్తూ ఉంది. అంతకంటే ముందు శాస్త్రులు పరిచయం లేరా? ధర్మశాస్త్ర ఉపదేశకులు లేరా? ఎవరి కాళ్ళు పట్టుకోకూడదు? ఎవరి కాళ్ళు పట్టుకుని ఏడవకూడదు? ఎవరిని కాళ్ళు పట్టుకుని ఏడవాలనిపించలే, ఒక క్రీస్తు దగ్గరికి వచ్చి ఏడవాలనిపించింది. బందిపోటు దొంగ ఉన్నాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చమని జ్ఞాపకం చేసుకో ఎందుకు అడగలిగాడు? అందుకు పరిసయుడు నీకోదేమో రాత్రిపూట వచ్చాడు. ఎందుకు యేసు దగ్గరికి వచ్చాడు? కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ, ఆయన మాట, ఆయన చేసిన ప్రతి కార్యం మనుషుల అంతరంగాన్ని బయలుపరుస్తుంది. మనం క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో బయలుపరిచేటువంటి స్థలం శిలువే. దేవుని ప్రేమను తిరస్కరిస్తే ఎలాంటి శిక్ష పొందబోతున్నామో చెప్పేటువంటి తీర్పు శిలువే. రెండు వైపులా ఉంటుంది అది. శిలువలో దేవుని ప్రేమ ఉంది, శిలువలో దేవుని ఉగ్రత ఉంది. రెండంచులు గల ఖడ్గం అది. ఏది తీసుకుంటావో నీ ఇష్టం. ఆ రోజు మోషే దేవుని ధర్మశాస్త్రం చెప్పిన తర్వాత మీ ఎదుట నేను జీవాన్ని మరణాన్ని పెడుతున్నా, ఏం కావాలో తీసుకో అని అడిగాడు. దేవుని వాక్యం జీవంతో కూడింది, మరణాన్ని కూడా అదే ఇస్తుంది. మీ ఎదుట నేను ఆశీర్వాదాన్ని పెడుతున్నా, శాపాన్ని పెడుతున్నా, ఏం కావాలో తీసుకోండి అని అన్నాడు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ దేవుని ప్రేమను ఒకవైపు పెడుతుంది, దేవుని ఉగ్రతను ఒకవైపు పెడుతుంది. ఏం కావాలో తీసుకో అని అంటుంది. సిలువని కౌగులించుకున్నావా, దేవుని ప్రేమను పొందుకుంటావు. సిలువని వ్యతిరేకించావా, దేవుని ఉగ్రతకు లోనవుతావు. ఆయన కనబడిన సృష్టం అంటూ ఏది లేదు. మనుషులకు దాచిపెట్టచ్చు, దేవునికి దాచిపెట్టలేం. ప్రభు అయిన యేసుక్రీస్తు దాచిపెట్టలేం. ఎందుకు హెబ్రీ గ్రంథకర్త ఈ 12-13 వచనాలు చెబుతున్నాడు అంటే, ఈ వాక్యానికి కనుమరుగై, ఈ వాక్యానికి దాచిపెట్టి మీరు యూదా మతానికి వెళ్తున్నారా? ఈ వాక్యం మీ హృదయాన్ని పరిశోధించదు అని అనుకుంటున్నారా? ఈ వాక్యం మిమ్మల్ని తీర్పులోకి తీసుకొని రాదు అని అనుకుంటున్నారా? 95వ కీర్తన గురించి మాట్లాడతాడు. ఇంకా దేవుని విశ్రాంతి నిలిచి ఉందని ఇక్కడ రాయబడితే మీరు ఇక ఏ విశ్రాంతికి వెళ్తున్నారు? మరలా 7వ రోజు విశ్రాంతికి వెళ్తున్నారా? దేవుని విశ్రాంతి నిలబడి ఉంది కదా. కాబట్టి దేవుని వాక్యానికి కనబడినటువంటి సృష్టం లేదు. మీరు నాకు కళ్ళు మూసిపెట్టచ్చు, ఇంకొకరు కళ్ళు మూసిపెట్టచ్చు, మీరు మరలా యోధా మతంలోకి వెళ్ళొచ్చు. కానీ దేవుని వాక్యానికి కళ్ళు మూసిపెట్టలేరు కదా. అది ప్రతి అంతరంగాన్ని పరిశోధిస్తుంది అని యేసుప్రభు దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటే ఆయన మరలా పట్టుకొని వస్తున్నాడు వాక్యాన్ని చూపించి. అందుకు చెప్పాడు 12-13 వచనాలు. అంటే 2వ అధ్యాయం కానీ 3వ అధ్యాయం కానీ చెప్పబడినటువంటి ఆ దుష్ట హృదయానికి చికిత్స చేసేది దేవుని వాక్యమే. పాత నిబంధన సరిగ్గా చదివి చూడండి, మీరు భ్రమపరచబడరు. ధర్మశాస్త్రాన్ని సరిగ్గా చదివితే మీరు భ్రమపరచబడరు. సరిగ్గా చదవకపోతే భ్రమపరచబడతారు, పాపంలో పడతారు, దుష్ట హృదయం వస్తుంది, క్రీస్తును వదిలిపెట్టి మరలా పాత ధర్మశాస్త్ర ఆచారాల కిందకి వెళ్తారు అని మాట్లాడతారు. మనకు కూడా అంతే. వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోకపోతే భ్రమపరచబడతాం, రకరకాల సిద్ధాంతాలకు వెళ్ళిపోతాం, రకరకాల మనుషుల మాటలు లేదా మనుషులను అనుసరించేటువంటి స్థితిలోకి వెళ్తాము. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఆ వాక్యం మనలో క్రియారూపం దాలిస్తే అది క్రీస్తులో మనల్ని అంటుకట్టుకొని స్థిరపడేటట్టుగా, వేరుపారి స్థిరపడేటట్టుగా చేస్తుంది. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ సిలువ ప్రపంచాన్ని రెండింటిగా విభజించింది. మన అదృష్టం ఏంటంటే, మన దేవుని ఆశీర్వాదం ఏంటంటే, మనం రక్షించబడేటువంటి స్థితిలో, రక్షించబడుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించే స్థితిలో మనం ఉన్నాం.
కాబట్టి మనం ప్రపంచానికి ఏం చెప్పాలి అంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను దాటిపోతే మీరు శిక్షించబడతారనే సమాచారం మనం చెప్పాలి. ఈ సిలువను హత్తుకుంటే రక్షించబడతారనే విషయం మనం చెప్పాలి. ఇది మన బాధ్యత. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.